ఇంకా సజీవ లెక్కలు ఉంచడానికి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరొకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకని సంతోషంగా ఉన్నారు? ఏమండి? పండుగ కోసం దేవుని స్తోత్రం చెప్దాం. పండుగ అంటే ఏమండి, మనకి మనం వచ్చినా రాకపోయినా, అనుసరించినా అనుసరించకపోయినా, ఏమండి పండుగనా? మీరు రాలేదని పండుగ ఆగిపోద్దండి, ఏమండి? అవును కదా. మరి ఈ పండుగలు అంటే ఏమండి, మరి పౌలు గారు చెప్తారు కదా, పండుగలు అమావాస్యలు ఆచరించడం ద్వారా మరి నా ప్రయాస వ్యర్థమైపోద్దేమో అని భయపడుతున్నాను అంటాడు. అంటే ఆ పండుగలు కాదండి, అంటే అన్యజనులు చేసేటువంటి పండుగలు. అన్యజనులు పండుగలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అమావాస్య అంటే వాళ్ళు వేరే రకంగా చేస్తూ ఉంటారు. కానీ మన దేవుని సన్నిధిలో గడిపేటువంటి దానికోసం ఆయన అక్కడ మాట్లాడలేదు. ఏమంటే రోజులను లక్ష్య పెట్టడం, అది మంచి రోజా కాదా? ఏం చేస్తారండి? మంచి రోజు అంటే ఏం చేస్తారండి? విశ్రాంతి దినం లేదు, పండగ లేదు. మంచి రోజు అయితే ఆ రోజు ఏమండి మనం ఏం చేస్తాం? మనమని కాదు, చాలామంది, అవునా కదా, ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తున్నారు అనుకోండి, ఎదురు రావాలి ఎవరైనా. ఏమండి ఈ ప్రార్థన అంతా ఎక్కడికి పోతుందండి? అవునా కదా. కాబట్టి వాటి కోసం అతను చెప్పడం జరిగింది, పండుగల కోసం కాదు. దేవుడు మనకి సంతోషం కావాలని ఆయన ఈ నియామక కాలాలు అనేటువంటివి ఏర్పాటు చేయకపోతే మనుషులు ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవరు రారో, అసలు రారండి నన్ను అడిగితే. దేవుడు ఏర్పాటు చేసి వారం వారం విశ్రాంతి దినము, ఇది పరిశుద్ధ సంఘపు దినము అని చెప్పబట్టి విశ్రాంతి దినం వస్తారు, అవునా కదా. అలాగే ఏటికి 3 మారులు నీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరేం చేయాలి? కనబడాలా వద్దండి? నీ మగవారందరూ కూడా, అందుకే మనకి అంతమంది వచ్చారు, లేకపోతే అంతమంది రారండి. అర్థమవుతుందండి? మరి పండుగ నిమిత్తం, అవునా కదా, నేను మామూలుగా సరదాగా అంటలేదు. మరి పండుగ కోసమే వచ్చారా రాలేదా? దేవుని స్తోత్రం చెప్దాం. ఈ రోజున పండుగ కాబట్టే వచ్చారు. కాబట్టి నిజంగా దేవుని మాట వినేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమండి ఎంతో ఆశీర్వదింపబడతారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తారంటండి. ఏమండి బలులు అర్పించడం కంటే, కానీ మనకి ఈ క్రైస్తవ జీవితంలో ఏంటి అంటే, మన మాట ఆయన వినాలి, కానీ ఆయన మాట మనం వినలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కదా. ఆయన చెప్పిన మాట ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అది అసలు పట్టించుకోం. కానీ మన ప్రార్థన మాత్రం జరిగిపోవాలి. కుమారక్క చేస్తే జరిగిపోవాలి. ఏమండి పెద్ద గొప్ప భక్తులు అండి అని జరిగిపోవడానికి? ఏమండి మీరు చేస్తేనే, మనం పనులు చేస్తేనే దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఏం చేయాలి? శ్రద్ధగా అంటే ఒక మైండ్ అటుండి, ఏమండి కొంచెం సేపు అటు మైండ్ ఎలా ఉంటే ఆ మాటలు దొంగిలింపబడతాయి. సాతాను దొంగిలించేస్తాడు. అందుకోసం శ్రద్ధగా అంటూ ఉంటాడు. కాబట్టి అయ్యో ఇశ్రాయేలు నా మాట విని ఎడల ఎంత మేలు, వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుతాను అంటారు. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు, ఆనందకరమైనటువంటి రోజు, ఒక క్రైస్తవ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి రోజు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక క్రైస్తత్వం ధైర్యం తెచ్చుకున్నటువంటి రోజు. వాళ్ళ ఆశలన్నీ కూడా నిరాశలైపోయినటువంటి పరిస్థితిలో ఏమండి వాళ్ళు యేసు ప్రభుతో తిరిగి ఆయన వెళ్ళిపోయాడుగా, ఇంకెందుకు మా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో ఏమండి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు గుర్తు చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి దేవుని ఆత్మ వారి మీదకి బలంగా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మారారంటండి? ఎలా మారారు? బూదిగంతాల వరకు. ఈ రోజున మనం దేవుడు అన్న పేరు కానీ, సృష్టికర్త అని కానీ, యేసు ప్రభు అని కానీ, యెహోవా అని కానీ మనం పలకూడదు లెక్క ప్రకారం. అలాంటి మనకి ఏదో ఏమనిపిస్తుందండి? నాకు కుదరదు అనిపిస్తుంది. ఏమండి మీరు బిడ్డలు కాదంటే మీకు ఏమనిపిస్తుంది? అయ్య బాబాయ్ ఇంకా అలా కుదరదు అనిపిస్తుంది, అవునా? ఎందుకని? సొంతం అయిపోయాం, మనం దగ్గర అయిపోయాం. మీరు అన్ని జనులు అంటే ఏమంటారు మీరు? అమ్మో అలాగంటే అసలు కుదరదు. ఇప్పుడు దాకా ఎలా అయిపోయాం? ఆయనతో చొరవగా అయిపోయాం. ఇదంతా కూడా ఎందుకని? ఆయన మహాప్రేమతో మనల్ని ప్రేమించి ఏమండి ప్రపంచపు నడిబొడ్లో పుట్టినటువంటి ఆయన ఏమండి ఆ సువార్తను ఎక్కడికి తీసుకొచ్చాడు? ఈ అంచుల వరకు కూడా తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఈ పరిశుద్ధాత్ముడు ఎంత మంచివారో. ఏమండి పరిశుద్ధాత్ముడు అంటే అగ్ని. ఏమండి పరిశుద్ధాత్మ అగ్ని అవ్వచ్చు, చల్లదనం అవ్వచ్చు. మీరు ఏ విషయంలో ఎలా పోల్చుకుంటే అలా. ఏమండి
మామూలు ప్రేమికుడు కాదండి ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ లోకంలో యేసుప్రభువారు ఏంటంట, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక. ఏమండి, యేసుప్రభువారు ఎవరంట? సాత్వికుడు ఆయన కదా. మరి పరిశుద్ధాత్ముడు ఎవరు? అంతకంటే ఎక్కువ సాత్వికం అండి. ఈయనంట లోపల ఉండటానికి వచ్చారంటండి. ఎక్కడ ఉండడానికి వచ్చారంట? మన క్రైస్తవ జీవితం కోసం. ఏమండి, క్రైస్తవులు అనే మాట మరిచిపోయి అనేక సందర్భాల్లో మామూలు వ్యక్తులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? తిట్టు అంటారండి. నువ్వు ఇలాగే ఉండాలి అంటారు ఆయన. సైలెంట్గా చూస్తూ ఉంటారు, ఏమనరు ఆయన. అప్పుడు మాట్లాడరు ఆయన. నువ్వు అరిసినంతసేపు కూడా మాట్లాడరు ఆయన, సైలెంట్ అయిపోతారంతే. ఆ తర్వాత నీలో ఏదో లోపం కనపడతా ఉంటుంది, ఏదో లోపం, ఏమీ లేనట్టు అనిపిస్తుంది. అప్పుడు మనుషులు ఎవరు నాకు లేరు సహాయం అన్నట్టు కాదండి. ఆయన సహాయం లేకపోతే గనక, ఆయన సైలెంట్ అయిపోతే నీకు దుఃఖమే వస్తుంది. అప్పుడు నాకు ఎవరు లేరు ప్రభు అని ఏడిస్తే నువ్వు ఎందుకు అలా మాట్లాడావు? ఏమండి, ఏంటి? ఒప్పుకో, ఒకసారి ఒప్పుకో, క్షమించమని అడుగు, మోకరించి ప్రార్థించి. ఏమండి, ఒక చంటి పిల్లల్ని ఏమండి ఓదార్చినట్లు ఓదార్స్తాడు పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన లేకపోతే మనం అసలు ఇంతవరకు రామండి. చిన్ని చిన్ని విషయాలకే, చిన్ని చిన్ని పొరపాట్లకే పాత నిబంధనలో అందరూ కూడా ఏమైపోయేవారు? చంపివేయబడ్డారు, చచ్చిపోయేవాళ్ళు, కాల్చివేయబడేవారు. కానీ ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నాము అంటే అది ఎవరు? దేవుని కృప. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని కృపే పరిశుద్ధాత్ముడు. ఏమండి, ఆంతర్యములో యేసుని రూపము అలవర్చుట దైవాత్మక్రియ. ఏంటంటండి, ఈ లోపల ఆంతర్యం అంటే ఏంటి? ఈ అంతరంగములో యేసు ప్రభు యొక్క రూపం రావాలి అంటే ఈ ఫేస్ మారడం కాదండి. ఆయన రూపం అంటే అర్థం ఏంటి? ఆయన ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించడానికి ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటారు? సరి చేస్తూ ఉంటారు. అవునా కాదా? పరిశుద్ధాత్ముడు అంటే అది కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి ఏమూలే అనుకుంటారు, ఏమూలే అన్నట్టు అనుకుంటూ ఉంటారు. అవునా కాదండి? కాబట్టి ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. ఏమండి, మీకు ఎవరు బాగా తెలుసు ఇందులో? ఏమండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మీకు ఎవరు బాగా నచ్చుతారు, ఎవరు బాగా తెలుసు చెప్పండి. ఏమండి కదా, ఎవరికి ఏం తెలియదు, అర్థం కాదు కదా. ఏమండి, తండ్రి ఇష్టమా, కుమారుడి ఇష్టమా, పరిశుద్ధాత్ముడి ఇష్టమా? దేవుని స్తోత్రం చెప్దాం. ముగ్గురు కూడా ఒకటేనండి. అంటే ఒక్కళ్ళే అంటలేదు, ముగ్గురుగా ఉంటారు. ఏమండి, ముగ్గురు మనసులు కూడా ఒకటే. పరలోకంలో ఉన్న దేవుడు అంటే పాత నిబంధనలో అంటే శిక్ష వెంటనే వచ్చేస్తుంది కాబట్టి యెహోవా దేవుడు అంటే చాలా కొంచెం కఠినత్వం అనుకునేదాన్ని బైబిల్ చదవకముందు. ఈ దేవుడైన యెహోవా దీర్ఘశాంతము గలవాడు, కృపా సమృద్ధి కలవాడు, వేవేలకు కృప చూపిస్తూ ఉండేటువంటి దేవుడు. ఆయన దోషులను మాత్రం నిర్దోషులుగా ఎంచడు కానీ 3-4 తరాల వరకు కూడా శిక్షిస్తాడని దేవుని వాక్యం ఉంది. ఆయన ఏంటంటండి, కృప కలిగిన వాడు. ఆయన కృపే యేసు ప్రభు. ఏమండి, కుమారుని పంపించడానికి ఇప్పుడు అనుగారు మంచిదా అనుకుందాం. అనుగారు పంపించకుండా ఎన్ని రాగలుగుతుందండి? అంటే ఇద్దరిలో ఇప్పుడు ఎవరు త్యాగం చేసినట్టు? అనుగారు త్యాగం చేసినట్టు, అంతే కదా. నేను వెళ్తాను మమ్మీ అంటే వెళ్ళటానికి కుదరదు అన్నారనుకోండి, వస్తారండి? తండ్రి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాం. మరి కొంతమందికి ఏమో యెహోవా మాత్రమే నచ్చుతాడండి. ఏమండి, కొంతమందికి ఏంటి, వాళ్ళని యెహోవా సాక్షులు అంటారు. యేసు ప్రభు అంటే అంత కుదరదు కొంతమందికి. ఎందుకని? ఆయన కుమారుడు కదండి. ఏమండి, కాకిపిల్ల ఏమవుతుందండి? కాకిపిల్ల ఏమవుతుంది? కాకి అవుద్ది. పులిపిల్ల పిల్ల. మరి యేసు తండ్రి అయిన దేవుని కుమారుడు ఏమవుతాడు? ఏమండి, దేవుడు కదా. అసలు పరలోకంలో తండ్రి ఎలా ఉన్నారో ఎవరికి తెలియదండి. ఒక విషయం, ఆయనను బయలుపరచడానికే యేసు ప్రభుగా వచ్చారు. ఈ పరిశుద్ధాత్ముడు అన్న ఆయన ఎలా ఉంటారో తెలియదు.
యేసు ప్రభు చెప్పిన బోధలన్నీ ఎత్తి చూపించేవాడే పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకరికి వేరుగా ఒకళ్ళు లేరు. అర్థమవుతుందండి. ఆ రోజున తండ్రిగా ఉండి మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత కుమారుడిగా కొంతకాలం తిరిగిన తరువాత మరి ఆయన మాటలన్నీ చెప్పి వెళ్ళిపోతా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టిన వాళ్ళందరూ దుఃఖముఖులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టిన మీ యొద్దకు ఎవరిని? ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఏమండి? నా వాటిలోనివే చేసి మీకు బోధిస్తారు. మీకు రెండు మనసులు ఉన్నట్టు మీకు అర్థమవుతుందా? మీరు ఏమండి తప్పేదైనా చేస్తున్నారు. ఈరోజు విశ్రాంతి దినం, పని చేయకూడదు. అప్పుడు ఏమంటారు? లోపల ఈరోజు పని ఉంది అంటాం మనం. అప్పుడు ఏమంటారు ఆయన? ఈరోజు పని చేయకూడదు అన్న మాట వస్తుందా? వచ్చినప్పుడు ఎవరు మాట్లాడుతున్నట్టు? ఎవరు మాట్లాడుతున్నట్టు? ఆయనే పరిశుద్ధాత్ముడు. రెండో మాట వస్తుంటుంది చూసారండి. రెండో మాట ఎవరిది? ఆయన అన్నీ చెప్తూ ఉంటారు. నాకు అనిపించింది, మనసు అనిపించింది, బయలుదేరేటప్పుడే అనిపించింది. ఏమండి? ఏమంటారండి? బయలుదేరేటప్పుడే అనిపించింది ఇలా జరుగుతుందని. మరి అవన్నీ కూడా ఆయన ఎవరు? లోపల నుండి చెప్తారు. నీలో ఆయన ఉన్నారు. కానీ ఆయన లోపల కూర్చోబెట్టి మన పనులు మనం చేస్తున్నాం అనుకోండి. ఆయనకు లోపల కూర్చోబెట్టి మన పనులు మనం చేస్తూ ఉంటే ఆయన ఏ పని చేయనివ్వకుండా ఉంటే ఏ పనులు సాఫీగా ఉండవు కదా. మనమే ఆలోచిస్తూ ఉంటే, మనం ప్రార్థన ఏం చేయకుండా మన డిసిషన్లు మనం తీసుకుంటే. ఒకసారి నాకు కల వచ్చింది. అది ఏంటి అంటే ప్రార్థన చేసి చేసి పడుకుంటే మా తాతయ్య గారు అనమాట అండి. ఆయన అంటండి మాకు ఒక చెక్క బీరువా ఉండేది. ఆ బీరువాలో కూర్చొని ఉన్నారంట. చెమటలు పట్టేస్తూ ఉన్నాయంట. ఏంటంటండి నేను ఇలా చూసి, తాతయ్య ఈ బీరువాలో ఎందుకు కూర్చున్నావు నువ్వు అంటే అలా సైలెంట్గా చూస్తున్నారు. అంటే మన హృదయంలో ఉన్నటువంటి దేవునితో మాట్లాడుకోకుండా, దేవునికి పనులు అప్పజెప్పకుండా ఆ పనులన్నీ మనమే చేసుకుంటా ఉంటే ఆయన్ని కట్టేసినట్టు. ఆయన ఉండలేరు, అక్కడ ఫ్రీగా ఉండలేరు. ఏమండి? మీ ఇంటికి చుట్టాలను తీసుకొచ్చి ఈ గదిలో ఉండండి, ఏమండి ఈ గదిలో ఉండండి, అంతే. వాళ్ళకి ఏం పెట్టకండి, ఏం మాట్లాడకండి, తలుపు మాత్రం వేసేసారు, జాగ్రత్త పడుకోండి, అంతే. మీరు బాగుంటుందండి? ప్రకాష్ బాగుంటుందా? ఏం చేయాలి వాళ్ళతో? ఒకవేళ పనులున్నా ఏం చేయాలి? ఒక నిమిషం పని చేసేసుకొని ఏమైనా తీసుకుంటారా? రెస్ట్ తీసుకుంటారా? ఏం చేస్తూ ఉండాలి అస్తమానం? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడానికి. మీ ఆయన గారు ఉన్నారనుకోండి, మీ ఆవిడ గారు ఉన్నారనుకోండి. ఆయనే అంటే మళ్ళీ మా ఆయన గారే అన్నారు, మా ఆవిడ అనలేదంటారు. మీ ఆయన గారు కానీ మీ ఆవిడ గారు కానీ ఇలా ఫోన్ పట్టుకొని రోజంతా మాట్లాడుతున్నారు. ఏమండి? మీరు డ్యూటీకి సెలవు పెట్టుకొని, ఏమండి డ్యూటీకి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నారు. మీతో అస్సలు మాట్లాడకుండా వాళ్ళు ఫోనే మాట్లాడుతున్నారు. మన పనులు మనం ఏం చేసుకుంటారా? కొంచెం సేపటికి ఏమంటారండి? ఏమంటారండి? నేను ఇక్కడ మనిషిని ఉన్నానుగా, మాట్లాడొచ్చుగా అంటారు మెత్తగా ఉంటే. కొంచెం ర్యాష్గా ఉన్నవాళ్ళు అయితే ఏం చేస్తారండి? ఆ సెల్ల లేవు ఒకసారి, దాన్ని తీసి నేలకు కొడితే దరిద్రం వదిలిపోద్ది. ఏమండి? అంటారా అనరా? అన్నీ అంతేనా? అంటే మనిషి ప్రక్కనున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మాట్లాడకుండా మనం ఎవరితో దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే, ఏమండి అదొక సందర్భం. ఇంకో సందర్భం ఏంటి అంటే ఆయన అన్ని పనులు చేయించగలరు, ఎవరితోనైనా మాట్లాడగలరు. ఆయనతో మాట్లాడుకోవాలి అంటే ఒక విషయం ఏంటంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, అడగాలంటే మోకాళ్ళ మీదకి వచ్చి, అంటే మోకాళ్ళ మీదకి రావడం అంటే ఏంటి? ఫోన్ నెంబర్ అనమాట అండి. మనం మనసులో అనుకుంటాం కాదంట్లా. ఏమండి? కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీదకి వచ్చామంటే అర్థం ఏంటి? ఫోను డైల్ చేసినట్టు, మనం మాట్లాడుకున్నట్టు అవుతుంది. అవునా కదా? కాబట్టి నిజంగా ఆయనకి ఏ పని చెప్పకుండా, ఏమండి మన పనులు మనమే చేసుకుంటా ఉంటే అప్పుడు ఏంటంటే ఆయన్ని గౌరవించినట్లు అవుద్దా? ఏమండి? ఒక క్రైస్తవ జీవితానికి పరిశుద్ధాత్ముడు ఎలా అంటే ఇక్కడున్నట్టే, ఎక్కడో ఉన్నట్టు కాదు. ఏదైనా సరే అడిగితే చాలు ఏం చేస్తారు ఆయన? మీరు కుమారికే ఫోన్ చేయని అవసరంలా. ఏమండి? పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? కుమారికే ఫోను చేయని అవసరంలా. మీరు పరిశుద్ధాత్ముడా ఒకసారి నాతో మాట్లాడతారా, నాకు ఇవన్నీ చెప్తారా? మీరు అడిగి చూడండి ఒకసారి. ఆయనతో మాట్లాడుకోవడం మీకు అలవాటైతే, ఏమండి కొంచెం మాట్లాడడానికి సిగ్గా అనిపిస్తుందా? ఇప్పుడు దాకా మాట్లాడడం అలవాటు ఉందా లేదా? ఏమండి?
యేసు ప్రభుకి అయితే చేసామండి. తండ్రి అని చేసామండి. పరిశుద్ధాత్మతో మాట్లాడడం నాకు కొంచెం అలవాటు తక్కువండి. ఏవండి? ఏంటి ఏ పరిశుద్ధాత్ముడైనా, యేసు ప్రభువారైనా, తండ్రి అయిన దేవుడైనా అందరూ ఒకటేనండి. కానీ మన తండ్రిని ప్రేమించిన మధ్యలో ఎవరుండాలి? యేసు ప్రభువారు ఉండాలి. పరిశుద్ధాత్ముని గౌరవించిన మధ్యలో ఎవరుండాలి? ఈ లింక్ లేకపోతే అసలు కుదరదండి ఇక్కడ. ఏమండి? అర్థమవుతుందండి? యేసు ప్రభు అనేటువంటిది లేకపోతే అందుకే అంటాడు, మరి పౌలు గారు చెప్తా ఉంటారు, ఈ సువార్తను కాక వేరొక సువార్తను తీసుకొస్తే వాళ్ళకి వందనాలు అనకూడదు అంటండి. అందుకే విశ్రాంతి దినం వాళ్ళని చూస్తే వందనాలు అనకూడదు అంటారు. ఏమండి? అర్థమైందా? వందనాలు దేనికి అనకూడదు? వందనాలు ఎవరికి చెప్పకూడదో తెలుసా? వందనాలు ఎవరికి చెప్పకూడదు? తండ్రి ఒక్కడే దేవుడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు అన్నారనుకోండి, చెప్పకండి వాళ్ళతో. యేసు ప్రభు నీ కోసం ఏమండి తన జీవితం అంతా త్యాగం చేసుకొని వచ్చి లోకానికి వచ్చి ఆయన ఏం చేశారు? తన జీవితాన్ని అర్పించుకున్నటువంటి దేవునిగా ఉండి ఏమండి మొత్తం సమస్తం కూడా నెరవేర్చి నీ పాప శిక్ష అంతా భరించి ఏమండి అసలు ఒక్కొక్కటి అన్నీ ఆలోచిస్తే కనుక ఆయన కోసం నిజంగా ఆయనకి ఏం చేస్తున్నాం మనం దేవునికి? ఏమండి? 10 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, నీ ప్రాణం నిలబడద్దన్న ధైర్యం కూడా లేదు. ఏమండి? 10 కోట్లన్నా ఏంటంట, ఏ విధం చేతనను ఎవడైనా తన సహోదరిని విమోచించ లేడంట. అట్టి క్రయధనం చాలా గొప్పదంట, అట్లా ఉండవలసినదే అంటాడు. నువ్వు డబ్బులు పోసినంత మాత్రాన నీ ప్రాణం నిలబడదు, నీకు ఆరోగ్యం రాదు. అదంతా ఎవరు భరించారు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏంటంటే అద్భుతాలు చేసే దేవుడు. అవునా? అద్భుతాలు చేస్తాడని కాదంట్లా. కానీ నీ రోగానికి, నీ పాపానికి ఒక మాటతో ఆయన భూమిని సృష్టించినట్టు, ఈ సర్వ సృష్టిని సృష్టించినట్టు దానికి ఒక అద్భుతం కాదు సుమా. ఏంటి? నీకు రోగం పోవాలంటే ఏంటి? రోగం పోవునుగాక అని నువ్వు అంటే ఓకే అంటాడు. కానీ యేసుప్రభు వారు ఎలా చెప్పారు? అందరూ పరిశుద్ధపరచబడుదురుగాక అన్నాడండి. వాళ్ళని పరిశుద్ధపరచడానికి ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి? పరలోకం విడిచిపెట్టకూడని మహాభాగ్యం ఎంచుకొనక ఈ లోకానికి దిగి వచ్చి మానవ స్వరూపంలో వచ్చి దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఏమండి అందరి చేత ద్వేషింపబడి, దూషింపబడి, కొట్టబడి, చంపబడి, దేనికోసం ఇదంతా? నీకు తలనొప్పి వస్తుంది కదా, తలనొప్పి తగ్గాలేసయ్యా అంటావు కదా. ఏమండి? నీ కిడ్నీ నొప్పి వస్తుంది అంటే దానికి అంతటికీ యేసుప్రభు వారి వేల చెల్లించడాన్ని బట్టి ప్రార్థన చేస్తే తగ్గుద్ది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన దగ్గర ఆయన ఒక్కడే స్వస్థపరచడానికి సమర్థుడైనటువంటి దేవుడు. నార్మల్ కాదండి అది. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఒక మాటతో సమస్త సృష్టి భూమి కలుగునుగా కంటే కలుగుతుంది. కానీ నీ రోగం తగ్గాలంటే ఆయన దెబ్బలు తినాలి, ఆయన రక్తం కార్చాలి. అన్నిటికంటే బాగా విలువైందనమాట అండి మన పాపాలు ఆయన మీద వేసుకోవడం. అంత కష్టపడ్డారు. అలా కష్టపడి మరి నిజంగా ఈ రోజున మరి మనల్ని పరలోక రాజ్యం చేర్చుకోవాలి అంటే పరిశుద్ధాత్ముడు ఆయన్ని మన కోసం పంపించారు. ఆయన వచ్చి మరి దేనికోసం ఒప్పింపజేస్తారంటండి? పాపం బట్టి, ఏమండి, నీతిని బట్టి, తీర్పుని బట్టి. పాపం అంటే క్రైస్తవులు అస్తమాన పాపం అని చెప్తారు. ఏమండి? పాపం పాపం అంటారు. ఏం పాపం? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. అర్థమవుతుందండి? మనం పాపం చేసామని, మనం పాపులమని ఒప్పింపజేసేవాడు మాత్రమే పరిశుద్ధాత్ముడు. అందరికీ కూడా ఏమనిపిస్తుందండి? ఇంకా పాపాన్ని జుర్రుకునే పరిస్థితి ఉంటుంది, పాపంలో దొర్లే పరిస్థితి ఉంటుంది. నా అందాన్ని చూసి ఇంకా కొంతమంది నన్ను ఆకర్షించాలి, నన్ను చూస్తే బోడంతమంది పడిపోవాలి. ఎక్కడ పడిపోవాలి? అందరికంటే ముందు వీళ్ళు పడిపోతారు, మంచంలో పడతారు. ఏమని? అంతేనా కదా? పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ స్థితి ఉంటుంది. నా అందం, నా హోదా ఈ టైప్లో ఉంటుంది అనమాట అండి. కాబట్టి ఆ యొక్క పాపము నిమిత్తం ఇంతకుముందు కూడా అలాంటి పాపాలే కాకపోయినా మనకు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు అంటే అందరూ దేవుడు చెప్తారు కదండి, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా పాపులమే, ఆ శిక్షకు తగినటువంటి వాళ్ళమే. అలాంటి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంట?
ఒప్పింపజేస్తాడంటండి. నీతిమంతులుగా చేస్తాడంటండి. ఆ తర్వాత తీర్పులోకి రాకుండా చిన్నగా మాట చెప్తాడు నీలో. పరిశుద్ధాత్మని కొంచెం మెత్తగా, స్లోగా, కంగారు లేకుండా మనం గమనించగలిగితే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎలా అండి? ఈ పాపం ఎందుకు చేసావు నువ్వు? చేస్తానంతే. వాళ్ళు అలా చేశారు కదా, సరే నీ ఇష్టం. మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తారు. ఇంకొకసారి అవకాశం ఇచ్చినప్పుడు కూడా పట్టించుకోకుండా ఉన్నావు అనుకోండి, ఈ మాట ఎందుకు మాట్లాడావు నువ్వు అంటారు. పర్వాలా. సాయంత్రానికి ఏమవుద్దండి? కొంచెం నడుము నొప్పి వచ్చినట్టు అనిపిస్తుందండి. రాత్రికి ఏమవుద్దండి? కిడ్నీ నొప్పి వస్తుంది. ఆ తర్వాత ఏమవుద్దండి? అది తగ్గదండి. అప్పుడు ఏమనిపిస్తే పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? ఒప్పుకో, ఇప్పుడు ఒప్పుకో. ఏమండి? దాన్ని ఏంటో తెలుసా? ఒక ఆకు తీసుకొని మనం చేతిలో వేసుకొని పిండితే దాని రసం వచ్చినప్పుడు దాని వాసన వస్తుంది. అది అప్పుడు ఉపయోగపడుతుంది. అది మనం నలపబడితేనే పశ్చాత్తాపం అనేటువంటిది వస్తుంది. పశ్చాత్తాపం లేకుండా దేవునికి సమీపించలేం మనం. పశ్చాత్తాపం కావాలని మనకి. అందుకే ఏంటి అంటే, ఏమండి, దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే రకరకాలైనటువంటి మాటలు మనకి తెలియజేస్తూ ఉంటారు, చిన్ని చిన్ని అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే దేవుడు ఇప్పుడు ఒప్పుకో అంటారు. వాళ్ళతో మాట్లాడే ఒప్పుకో అంటారు. అంటే పరిశుద్ధాత్మని జాడలు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏమండి? ఒప్పుకో అంటే మనం ఏం చేస్తామండి? పట్టించుకో. చిన్న మాటతో విను. ఒక ఒక 5,000తో ఒప్పుకుంటావా అంటారు. ఒక 5,000 పోతాయి ఏదో ఒక రకంగా. దెబ్బ తగిలో హాస్పిటల్కి వెళ్ళావు. అప్పటికి ఒప్పుకోకపోతే ఏమండి మళ్ళా పెద్దది వస్తుంది. పెద్దది వచ్చినప్పుడు ఏంటి? అప్పుడు ఒప్పుకోకపోతే అప్పటికి తగ్గదు. అర్థమవుతుందండి? బోలని ఎగ్జాంపుల్స్ అస్తమాని చెప్తానే ఉంటాను నేను. ఒక అమ్మాయిని అడుగు నొప్పికి కారణం ఏంటి? నాన్ స్టిక్ పెనం. ఏమండి? చెప్పానా మీకు? విన్నారా? ఏమండి? నడువు నొప్పి ఎంతమంది పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థన చేయించినా తగ్గట్లేదంట. ఏసన్న గారి టీముని తీసుకొస్తే మరి ఏసన్న గారే రావాలన్నారు. ఏసన్న గారు, లాజరస్ గారు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏసన్న గారి కళ్ళ ముందు ఇలా అట్ల పెనం తిరుగుతూ ఉందంట. ఆయన అనుకున్నారంట, ఉపవాసం ఉన్నాను కదా, ఆకలేస్తుంది కదా, చపాతీ గుర్తొస్తుంది కాబోలు అనుకున్నారంట. మరలా అట్ల పెనమే తిరుగుతుందంట. అప్పుడు ఇదేంటిది? అట్ల పెనమా, బయటికి పోమండి. మళ్ళీ పోవట్లేదంటండి, అట్ల పెనమే దర్శనంలో తిరుగుతుందంటండి. అదేనండి, ఏంటో కానీ నాకు అట్ల పెనం అదేనండి అన్నాడండి. ఎవరు? తన భర్త. అదేనండి నేను చెప్తానే ఉన్నానండి. ఏంటి అట్ల పెనం ఏంటి? అట్ల పెనం అండి, మేము వేరే చోటకి ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు ఆ అట్ల పెనం అంటండి అట్టేస్తే పైకి లేసిపోతుందంటండి. ఆవిడికి ఆ అట్ల పెనం వదిలిపెట్టలేక రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆ అట్ల పెనాన్ని సంచిలో పెడతా ఉంటే ఎందుకే వాడదు కదా అంటే నోరు మూసుకోండి అందంట. ఏమండి? ఆవిడ కొన్ని సంవత్సరాలు మంచంలో ఉందంటండి. ఆ నడువు నొప్పికి సొల్యూషన్ ఏంటో అర్థం కాక అంత ట్రీట్మెంట్లు అంతా అయిపోయి, భక్తులందరూ అయిపోయి, అంతా అయిపోయినా కానీ తగ్గట్లేదంటండి. ఇప్పుడు ఏంటంటండి, అప్పుడు అదేనమ్మా ఏం కాదు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడంటే గుజరాత్ అంటండి. గుజరాత్ వెళ్ళి అట్ల పెనం ఇచ్చి రావాలంటండి. సొల్యూషన్ బాగుందండి. చాలా జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు? ఒప్పిస్తూ ఉంటారు. కొన్ని కారణాలు ఉంటాయి, అస్సలు తగ్గట్లేదండి. పాపమేనండి. ఏంటి? పాపమండి, మంచంలోనే ఉన్నారండి, పాపమేనండి. మనం ఒప్పుకుంటే ఫస్ట్లోనే, అందుకే అంటారు గోరుతో గిల్లేది గొడ్డలి వరకు తెచ్చుకోవద్దు అంటారు. చిన్ని మాటలోనే నువ్వేం చేయాలి? ఆ రోజు నుంచి ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఒప్పుకోపోతే మనస్సాక్షిని నువ్వు త్రోసివేస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేయలేరు, సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత అది నీకు పెద్ద పాపంగా మారుద్ది. అది తీర్పులోకి వస్తుంది. నువ్వు ఎక్కడైతే ఒప్పుకోకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావో ఆ పాపాన్ని బట్టి పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అది నీకు అభ్యంతరంగా మారుద్ది. ఈ లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఈరోజు చెప్పినప్పుడు సిగ్గుపడకుండా, నేను తప్పు మాట్లాడానండి, మిమ్మల్ని అన్నానండి, లేకపోతే ఇది మీ దగ్గర నుంచి తీసేసుకున్నానండి, నన్ను క్షమించండి. ఏమండి? అర్థమవుతుందండి? అన్నారనుకోండి, అక్కడ పరలోక రాజ్యంలో సింపుల్గా వెళతావు. లేకపోతే కనుక పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. ఎందుకని? పరిశుద్ధాత్ముడు నీతో చెప్పలేదా? ఎన్నో మార్లు గద్దించారు. పరిశుద్ధాత్ముడు చాలా మంచివారు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి అంటే ఆయన మరి మనిషి అంత్యకాలంలో ఏంటంటండి, అంత్యదినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇవి ప్రవచనం ఎప్పుడు వచ్చింది అంటే
ఆయన ప్రజలందరూ కూడా ఏమైపోయారు అంటే చాలా కరువుతో అల్లాడిపోతా ఉన్నారు. పరిస్థితులన్నీ కూడా విషమించిపోయినటువంటి పరిస్థితి. మరి మందిరానికి ఎవరు రాలేనటువంటి పరిస్థితి. ఆహారం లేక అల్లాడిపోతున్నారు. యాజకులు కూడా అల్లాడిపోతా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో మీరు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, చెట్లు బెరళ్ళు కూడా ఏమైపోయినాయి అంటండి, గొంగళి పురుగులు విడిచిన దాన్ని పసర పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసిన దాన్ని చీడ పురుగులు, ఇవన్నీ తినేస్తే అను నా మహాసైన్యం తినివేసిన పంట అంటాడు. ఆయన మహాసైన్యాన్ని పంపిస్తాడు అంటండి. నువ్వు దేవుని మాట వినకపోతే, మీరు బైబిల్ పర్టికులర్గా చదవగలిగితే నీకు వచ్చేటువంటి శ్రమ ఆయన యొక్క ఆయుధం, నీకు వచ్చినటువంటి తెగులు ఆయన యొక్క ఆయుధం, నీ పంటల మీదకి వచ్చేటువంటి చీడ పురుగులు ఆయన సైన్యం. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అవి వచ్చి నాశనం చేసేస్తాయి అంటండి. ఎందుకని? దేవుని మాట వినట్లేదని చెప్పి. మీరు గమనించగా అర్థమైపోతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు అన్య రాజుల్ని వాళ్ళ మీదకి పంపించేవారు. నా ప్రజలు నా మాట వింటలా, మీరు రండిరా బాబు, ఒకసారి మీరు వస్తే లైన్లో పడతారు. మీ పిల్లల మాట వినకపోతే మీరేం చేస్తారు? మీరు కొట్టడం ఇష్టం లేదనుకోండి, మీ నాన్నగారికి అప్పు చెప్తారు. ఏమండి, అవునా కదా? వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం ప్రేమ తక్కువ ఉండి ఉతుకుతారు కదా. ఏమండి, అదిగో మా అమ్మ వస్తుందంట, తాతయ్య వస్తాడంట, మీ పెద్దనాన్న వస్తాడంట, చెవు పట్టుకొని. ఏంటి పెద్దనాన్న ఏం చేస్తాడు? రండి యువతలకు రండి అని. ఏమండి ఏం చేస్తాడు? సురుక్కుమని ఒకటి వేస్తే ఈ తల్లికి చెయ్యిరాదయ్యే వేయడానికి. దేవుడు కూడా ఏం చేస్తాడు? ఈయన కొట్టడానికి ఇష్టం లేక వేరే రాజులను పిలిచి అప్పచెప్పేవాడు, వేరే వాళ్ళని పిలిచి అప్పచెప్తూ ఉండేవారు. వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే కేకలు పెడితే, ఏమండి అప్పుడు మళ్ళీ తప్పు చేయకూడదు నాన్న, మరి అంతేనండి. అర్థమవుతుందా? నేను చెప్పే మీకు అర్థమైతే చాలా ఈజీగా సరి చేసుకోగలుగుతారు. మన జీవితంలో చాలా సాఫీగా, ఇది రాజమార్గం అంటండి. కుంటివాడు ఎవరైనా సరే ఆ రాజమార్గంలో చక్కగా వెళ్ళిపోవచ్చు అంటండి. అంత రాజమార్గాన్ని ఇంత, ఏమండి, యెహోవా మందసాన్ని తీసుకొచ్చి పెట్టుకోవడానికి భయపడ్డాడు దావీదు. యెహోవాను అనుసరించడానికి ఇశ్రాయేలు ప్రజలు వేదన పడ్డారంట. ఎందుకని? ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు, చదివింది చేయలేరు, చాలా బాధపడుతూ ఉంటారు. అందుకోసం ఏంటి అంటే ఏది చెప్తే చేద్దాం, ఎలా అంటే అలా చేద్దాం. అప్పుడు దేవుడు మాకు కుదరదండి కాదండి, ఎర్ర సముద్రమే అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? అదే నీకు దారినిచ్చేస్తుంది. లేకపోతే వెనక్కి తిరిగితే సముద్రము నీ మీద పొర్లి వస్తుంది, వెనకాల శత్రువులు కూడా నీ మీదకి పరిగెత్తి వస్తారు. అదే కనుక దేవుడు చెప్పినట్లు వెళ్ళిపోతే సముద్రమైనా నీకు దారి ఇవ్వాల్సిందే. దేవుని స్తోత్రం చెప్దాం. మరి పరిశుద్ధాత్ముడు బోధించినప్పుడు ఆయన మాటలు వినడానికి మన చెవులు తెరవబడితే అదెంతో భాగ్యం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన్ని మనం ఆహ్వానిస్తే మన హృదయంలోనికి ఆయన వస్తారు కదా. ఏదడిగితే అది ఇస్తారు, ఎలా కావాలితే అలా ఇస్తారు. మన సంతోషం పరిపూర్ణమవునట్లు అడగండి ఇస్తానంటారు. ఏమండి, నేను చిన్న సాక్ష్యం, తెల్లవారుజామున ఒక కల వచ్చింది నాకు. అదేంటి అంటే, మరి ఎప్పుడు సూది దారం ఎక్కించానో నాకు తెలియదు అసలు. నేను పెట్టినట్టు ఏమీ కనబడలా. కానీ నా నాలిక, ఏమండి, ఈ మధ్యలో చక్క డిజైన్ వేస్తే, ఇంటుతో వేస్తే ఎలా ఉందో అలా కుట్టేస్తుంది. ఏమండి, తీరా చూస్తే ఈ పక్కన కూడా ఇంకో డిజైన్లా కుట్టి సూది నిలబెట్టి ఉంది. అర్థమవుతుందండి? ఇంకో పక్కన కూడా ఎలా పక్కకి అలా సూదితో ఇలా కుట్టి సూది కూడా నిలబెట్టినట్టు ఉంది. ఇదేంటిది? నేను అసలు ఎలా తింటున్నాను నాకు అర్థం కాల. ఇది ఎప్పుడు లోన పెట్టాను? అసలు సూది ఉంది, దారం ఉంది. ఏమండి, సూది దారం కూడా ఉంది, కుట్టేసి కూడా ఉంది. అది ఎప్పుడు కుట్టాను అసలు? నేను ఇలా చూస్తున్న అద్దంలో చక్కగా ఒక ఫ్లవర్కి ఎలా అయితే ఇంటూ కుట్టని కుట్టేవాళ్ళం ఇలా జస్ట్. ఏమండి, ఆ కుట్టేసేసి ఉంది. ఇంకో పక్కన కుట్టుంది. తీరా చూస్తే సూది కూడా నిలబడి ఉంది. నాకు పరిశుద్ధాత్ముడు బోధించాడు, మనుషులు భయంకరమైన పరిస్థితిలో మనం చేస్తారు. నేను ఈ ఏరియాలో నిలబడడానికి కారణం పరిశుద్ధాత్ముడు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, అర్థమవుతుందండి? నేను తినకుండా ఉండాలని, దేవుని వాక్యాలు చెప్పకుండా ఉండాలని, ఎన్ని మాంత్రికులు ఎన్ని ప్రయోగాలు చేసినా చెల్లుబాటు అవ్వకుండా నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అది మాంత్రికులు చేసినటువంటి పని నాకు అర్థమైంది వెంటనే. ఏమండి, నా దేవుడు మాత్రం ఏంటి, నా ప్రజల్ని దీవించు అంటాడు. దీవిస్తే విన్నాడు. శపిద్దామని నోరు తెరిస్తే నేను బిలాము నోటును మార్చేసాను అంటాడు. నిన్ను ఎవరైనా శపిస్తే ఊరుకునే దేవుడు కాదు ఆయన. నీలో ఉంటే, ఏమండి,
ఎవడైనా సరే నీ మీదకి ఏ విషప్రయోగం చేసినా ఆటోమేటిక్గా వాడికి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం చెప్దాం. ఎంత గొప్ప దేవుడండి. అర్థమైందండి? అది నాకు చూపించాడు ఆయన. నాకు అర్థమైంది. ఓహో! అప్పుడు హెప్సీ అంటుంది, అమ్మో చిన్నమ్మ నీకు ఇలాంటి దానికి ఇలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ ఎందుకే రాలేకపోతారు ఎవరు కూడా. ఏమండి? ఏంటంటండి? తట్టుకోలేరు అందరూ కూడా అనేసి ఏమండి? ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కానీ అనేక కష్టాలుంటాయి, అనేక శ్రమలుంటాయి. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకేమీ కూడా అంటనివ్వడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి పరిశుద్ధాత్మ కోసం మీకు తెలిస్తే గనక పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ఒక్క నిమిషం కూడా ఏం చేయలేమండి? బ్రతకలేమండి. పరిశుద్ధాత్ముడు ఉంటే ఎలా ఉంటుందంటే ఏమండి? యెహెజ్కేలు 37 అధ్యాయంలో ఉంటుందండి. మరి యెహెజ్కేలుతో నరపుత్రుడా ఏమండి? ఆత్మ ఆయన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి ఎముకలు కలిగినటువంటి ఎండిపోయినటువంటి మీరు అంటే జస్ట్ వినండి. ఎందుకంటే టైం మనకి సరిపోదు. మావయ్య గారికి కొంచెం బాబీకి కూడా కొంచెం ఇస్తాను. వాళ్ళు పరిశుద్ధాత్మ కోసం చెప్తారు కదా! ఏమండి? ఆ ఎముకల లోయ ఒకటి ఉందంటండి. దేవుని ఆ యొక్క హస్తం ఈ యొక్క యెహెజ్కేలు గారిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఎముకలు కలిగినటువంటి లోయలో దించినప్పుడు దించి అటు ఇటు తిరగమన్నారాయన. అటు ఇటు ఇలా నడిపించారు. నడిపిస్తే నడుస్తూ ఉంటే గలగలా గలగలా అంటున్నాయి ఎండిపోయినటువంటి ఎముకలు. ఆయన అంటా ఉన్నారు, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా? ఎముకలు బ్రతకడం ఏంటి? ఏవండి? కొంచెం కేసు ముదిరి మంచంలో ఉంటే బతుకుతారా అంటే దేవుని చిత్తమండి అంటాం. ఏవండి? అవునా కాదా? కానీ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? ఏవండి? ప్రభువకు యెహోవా అది మీకే తెలుసు. అంటే నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలిగినట్లు నువ్వు వాటితో మాట్లాడు. ఏంటంటండి? జీవాత్మ వచ్చి వాటిని ఏం చేయాలంటండి? ఎండిపోయిన ఎముకలను బ్రతికించులాగున ప్రవచించు. అంటే జీవాత్మ ఏంటంటే ఎండిపోయిన ఎముకలు ఇప్పుడే కొంచెం చదువునానా అది 37 అధ్యాయం. ఉమ్, 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 ఉమ్. ఏంటంటండి యెహెజ్కేలు గారు అంటండి చూడమ్మా ఒకసారి. ఉమ్, దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఏంటంటండి నేను ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశుడు అంటే అర్థం ఏంటండి? మన వశం తప్పిపోయి, మన మైండ్ తప్పిపోయి ఓన్లీ దేవునికి ఏమంటే దేవుని ఆత్మతో ఫుల్గా నడిపింపబడినటువంటి అనుభవం. మనం అలా అది ఆత్మవశులం అవ్వగలమా? ఎంతవరకు మాటలతోనే చెప్పగలుగుతాం కదా? ఎంతవరకు 2 మాటలే ప్రార్థన చేస్తాం. మనం ఆత్మవశులు అయ్యే వరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడి దర్శనాలు అంటే కొంతమంది ఏమంటారండి? దర్శనాలు కల్లో లేవంటారు కదా! అది కూడా ఒక్క ముక్క చూపిస్తాను తర్వాత. కాబట్టి మనకి అసలు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనడానికి ఏంటంట? ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం. ఆత్మ వశులుగా మారతాం. దేవుని ఆత్మతో నింపబడతాం. అప్పుడు ఆయన డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటే మనం వినగలుగుతాం. మనుషులతో ఎక్కువ గడపం. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు మనుషులతో ఎక్కువగా గడపలేరు. దేవునితో ఎక్కువ గడపగలుగుతారు. ఆ! అవి కేవలం ఎండిపోయిన ఎముకలు అటు ఇటు ఆయన దించాడు. అవి కేవలం ఎండిపోయినవి. హ్మ్. 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 ఆ! హ్మ్. 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 ఆ! ప్రభువైన యెహోవా మీకే తెలుస్తది. మీరేదైనా చేయగలరు కదా! దేవుని శక్తి ఎరిగినటువంటి వాడు, దేవుని దర్శనాలు పరలోకంలో ఉన్న దేవాది దేవుని డైరెక్ట్‌గా చూడగలిగినటువంటి వాడు యెహెజ్కేలు ప్రవక్త. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన స్వరూప దర్శనాన్ని నిదానించి చూసినటువంటి వాడు. మామూలు విషయం కాదండి. అంత పవిత్రతకి ఎదగాలంటే మనిషి ఎంతో పవిత్రులుగా బ్రతకాలి. ఆ! హ్మ్. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. ఏంటంటండి? ఎవరితో మాట్లాడాలంట? మనుషులతో మాట్లాడమంటే మాట్లాడం. ఏవండి? అవునా కదా? ఎండిపోయిన ఎముకలారా దేవుని మాట వినండి. ఏవండి? ఇప్పుడు చెవులున్నాయి అనుకోండి వింటారు. ఆ కోడితో మాట్లాడంటే కోడితో మాట్లాడితే వింటదా? గేదెతో మాట్లాడితే వింటదా? కర్రతో మాట్లాడమంటే వింటదా? ఇప్పుడు ఎవరితో మాట్లాడమంటున్నాడు ఈయన? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమంటున్నారు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమగా అంటే ఆయన మాట్లాడమన్నప్పుడు
ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడు? ఎండిపోయిన ఎముకలారా. ఆ, ఉమ్, ఎండిపోయిన యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు యెహోవా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏంటంటే మీరు బ్రతుకున్నట్లు మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి ఉమ్, ఏంటంటండి ఏంటంటండి మీకేంటంటండి మీ మీద చర్మం కప్పుతాను, నరాలని ఇస్తాను, ఏమండి మాంసం కూడా ఇస్తాను, అన్నీ కూడా. ఏమండి ఈ రోజున అందరూ సెల్లో చక్కగా ఎడిటింగ్ నేర్చుకొని చేసేస్తున్నారు కదా, అలా అన్నమాట. అది నిజమవుద్దండి. ఇది సెల్లోదైతే నిజం అవ్వదు. కానీ దేవుడు చేసేదేంటి నిజం. ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మరి ఏంటంటండి ఒకదానికొకటి వాళ్ళకి చర్మం కప్పి, మాంసం పొదిగి, నరాలనిచ్చి లోపల ఉన్నాయన్నీ కూడా. ఏమండి మేము చిన్నప్పుడు బొమ్మ గీసేవాళ్ళం. తలకాయ గీసి, కళ్ళు గీసి, ముక్కు గీసి, నోరు గీసి, తర్వాత ఇటు చేతులు, ఇటు కాళ్ళు, ఇంకంతే. మరి మధ్యలో పొట్టేది అన్నారు పాస్టర్ గారు. ఏమండి పొట్ట కూడా ఉంటుంది కాబట్టి ఏమండి మరి ఎక్కడ తింటాడు? ఎముకలేయి, ఎముకలైతే బయటికి కనపడుతుంది అని ఈ ఎముకలు కూడా ఏమండి అంటూ ఉండేవారు కదా, అవునా కదా? మనకి లోపల ఉన్నాయి కూడా ఇస్తున్నాడు ఆయన. చదువు. మీరు జీవాత్మ ఉన్నవాళ్ళు ఏమవుతారంట? జీవాత్మ లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే ఎవరైనా ఎలాంటి వాళ్ళు లెక్క? ఎండిపోయిన ఎముకలు లాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి మనం. పరిశుద్ధాత్ముడు లేకపోతే, జీవాత్మ లేకపోతే వాళ్ళు ఎండిపోయిన ఎముకలు లాంటి వాళ్ళు. ఎండిపోయిన ఎముకల్ని ఎవరు చూడరు, పట్టించుకోరు, అవి దేనికి కూడా పనికిరావన్నమాట అండి. ఎవరు తెలుసుకుంటారంట? ఈ ఎముకలు తెలుసుకుంటారంట. ఏమండి నేను యెహోవానై ఉన్నానని మీరు నిలబడతారు. గడగడమని నేను ప్రవచిస్తూ ఉంటే గడగడ గడగడ అంటా ఉంది. ఎముకలన్నీ ఒకదానితోటి ఏం చేస్తుంటే ప్రవచిస్తూ ఉండగా ఆయన చెప్పారు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మీతో సెలవిచ్చిన మాట వినండి, మీలో జీవాత్మను రప్పిస్తాను, మీకు చర్మం కప్పుతాను, మాంసం ఇస్తాను, నరాలు ఇస్తాను, మీరు జీవాత్మను పొందుకొని బ్రతుకుతారు అని చెప్పి అలా ప్రవచిస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంది, పెద్ద సౌండ్, టక 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 టక. ఏమండి ఆ సౌండ్ ఏంటని చూస్తే ఏంటండి? ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఏమవుతున్నాయట? ఇక్కడ కాలు ఉంది, అక్కడ పుర్రె ఉంది. ఏమండి అంటే ఏ మనిషి అందరూ కూడా చనిపోయారు. ఈ వేళ్ళు, కీళ్ళు, మూలుగులు అన్నీ కూడా ఇవన్నీ ఏమైపోయినాయండి? వేళ్ళన్నీ అన్నీ కూడా ఇక్కడ పడినాయి, అక్కడ పడినాయి, అక్కడ పడినాయి. కానీ దేనికి అది సెట్ అవ్వాలి కదా? అక్కడిది ఇక్కడ దాకా, అక్కడిది ఇక్కడ దాకా కొంత టైం వరకు కూడా గడగడ గడగడ గడగడగా ఏమవుతుందండి? అయస్కాంతానికి మనం పెడితే అన్నీ కూడా ఎనుప ముక్కలు పట్టేసినట్టు దేనికి అది స్కెల్టన్లా తయారైపోయి, ఏమండి అస్థిపంజరాలు చూసారు ఎవరన్నా? ఏమండి టీచర్స్ బాగా తెలుసులేండి, స్కూల్లో కూడా చూసాం కాబట్టి. ఏమండి అస్థిపంజరం లా తయారయ్యాయి. ఏంటంటే ఆ ప్రవచిస్తూ ఉంటేనే నరాలు, మాంసం వాటి మీదకి వాటి మీదకి వచ్చేసి పైన అలా మళ్ళా చర్మం వచ్చి అలా కప్పిస్తుందంటండి. జీవాత్మ లేదు, అలా బొమ్మల్లా నిలబడ్డారు. ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతుమి అని అనుకునిచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, యెహోవా ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా
దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని ఆత్మ లేకపోతే ఎండిపోయిన ఎముకలు లాంటి వారం, సమాధుల్లో ఉన్నటువంటి వారితో సమానం. వాళ్ళు ఏమీ కూడా చెయ్యలేరు, వినలేరు, చూడలేరు, గ్రహించలేరు. వాళ్ళలో ఏమాత్రం కూడా జీవం అనేటువంటిది లేదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనము సజీవంగా నిలబడలేనటువంటి వారం. ఈ చెప్పే మాటలు కూడా వాళ్ళకి అర్థం కావండి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే నేను ఫస్ట్ టైంలో ఈ వాక్యం చదివానో, ప్రభువా మేం మాట్లాడినా ఇలా చేస్తారా మీరు? మేం మాట్లాడినా ఇలా ప్రవచిస్తే మీరు చేస్తారా అని అడిగినప్పుడు ఆయన చేస్తానన్నారండి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నాకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటి అంటే, మరి అంటే మీకు వాక్యం చెప్పిన దానికంటే కొంచెం అవగాహన కల్పిద్దామని చెప్తున్నాను మీకు. ఏవండి? మంచి వాక్యం చెప్పారా అని కాదు. మీకు ఒక అవగాహన. ఆయన ఉంటే ఎలా ఉంటది అనేటువంటిది. ఆయనతో మాట్లాడుకుంటే ఎలా ఉంటది అనేటువంటిది. మా ఇంటి పక్కన రోడ్డు ఉంటది కదా! రైస్ మిల్ పక్కన ఇంకొక రోడ్డు ఉంటదనమాట అండి. ఆ రోడ్డు ప్రక్కన నేను వెళ్తా ఉన్నాను. వెళ్తా ఉంటే ఆ ప్రక్కన మరి పి. నాగమణి అని వాళ్ళ ఆయన గారు కలలో ఏవండి ఆయనంట ఆయనంటండి ఇలా గుండె జబ్బుతో ఇలా పడిపోతా ఉన్నారు. నేను ఈ వాక్యం చదివి ఉన్నానంట కల్లో. అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి యేసుక్రీస్తు నామంలో మరి పెద్ద సౌండ్ వస్తుందంట తనకు గుండెలోంచి. యేసు నామములో ఈ మరణాన్ని బంధిస్తున్నాను, ఇప్పుడే లేచునుగాక అని చెప్తున్నారు. అలాగా పడిపోయేవాడు ఇలా లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అలా నిలబడిన తర్వాత అబ్బో ఎంత సంతోషం అనిపించింది. కల్లో అందరూ కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అది అల్లక్కళ్ళ ఇంటికాడ ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను ఆవిడ. చెప్తే స్తోత్రం అక్క అంది. మరి నువ్వు వెళ్ళి చూసావా అంది. అది కళ నిజంగాని కాదు అంటే ఆయన ఎలా ఉన్నారో చూసావా పోనీ ఎలా అనేసి అంటే నాకు తెలియదు అనుకున్నా. నిజంగా సరేలే కళ వచ్చింది కదా, స్తోత్రం అక్క చెప్పిందిగా. శుక్రవారం నైట్ అండి, శనివారం ఇక్కడికి ప్రార్థనకు వచ్చేసాం. తర్వాత మరలా ఆదివారం వెళ్ళాను. వాళ్ళందరూ కూడా ప్రార్థనకి రెడీ అవుతా ఉన్నారు. చెప్తే నమ్మరు, నేను ఆ గుమ్మంలో ఇలా రైస్ మిల్ నుంచి అలా ఎంటర్ అవుతా ఉన్నాను. పెద్ద సౌండ్ వస్తుంది. కల్లో విన్న సౌండే వస్తుంది. ఉబ్బిపోయి ఉన్నాడు మంచంలో, ఎత్తుగా ఉన్నాడు ఆయన. అలాంటి సౌండే వస్తుంది. నాకు అర్థమైపోతా ఉంది దేవుడు తెలియచేయడం. నేను వెళ్ళి చూశాను. బుడ్డి పిల్లలు చక్కగా చిన్న సండే కదండి, చికెన్ వేసుకొని చిన్న చిన్న గిన్నెలో పట్టుకొని వస్తున్నారు. వస్తూ ఉంటే అప్పుడు నేను అమ్మ ఈ అక్క వచ్చింది అన్నారు. అంటే సరేలే అని చెప్పి వాళ్ళు చూశారు, పిలిచారు వాళ్ళ అమ్మని. వాళ్ళు వచ్చి అక్క వందనాలు అనేసి అంటే వాళ్ళ అమ్మకి కూడా వందనాలు చెప్పానండి. వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారా అనేసి అన్నారు. సరేలే అక్క నాకు ఏదో కల వచ్చింది ప్రార్థన చేద్దామంటే, నిన్న అమ్మ వచ్చి ప్రార్థన చేసి వెళ్ళింది అంటే, అమ్మ వచ్చి ప్రార్థన చేయడం నాకు తెలియదు, అమ్మ కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళింది ఏమండి అనేసి అన్నారు. అంటే అప్పుడు సరేలే అని చెప్పి తన చూస్తే పెద్ద సౌండ్ వస్తుంది. తన శ్వాస తీయడమేమో కానీ ప్రక్క నుంచి ఒక పెద్ద సౌండ్ వస్తూ ఉంది. అప్పుడు సరేలే అని చెప్పి ఈ అధ్యాయమే చదివి వినిపించి, మీరు మళ్ళా లేస్తారు, మీరు ద్రాక్ష పళ్ళు ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అమ్మేవారు కదా, మరలా మీరు లేస్తారు అన్నా నేను. అంటే ఇలా కళ్ళనీళ్ళు కానీ ఆయన పెదాలన్నీ వాసిపోయినాయి, ముఖం అంతా వాసిపోయింది, చేతులన్నీ వాసిపోయినాయి. ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నానంటే, నేను చిన్నప్పుడు మామయ్య గారు అనేవాళ్ళం కానీ అతను ఆ మధ్య టైంలో అతను మంచంలో ఉండటం నాకు తెలియదండి. తీరా చూస్తే దేవుడు చెప్పినప్పుడు నేను ఆయన్ని చూడడం, వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్దాం. అప్పుడు పోన్లేరా ఏదో ఒక రకంగా దేవుడు లేపితే పర్వాలేదు అన్నారు. వెంటనే అతనికి మంచి ఆరోగ్యం రావాలని ప్రార్థన చేసేసి వచ్చానండి. ఏమండి ప్రార్థన చేసి వచ్చి మరలా శుక్రవారం నైటు అల్లకంట్లో 7 వారాల ప్రార్థనకు మరలా వెళ్తా ఉంటే సుబానీ కొట్టని చికెన్ షాప్ దగ్గర చిన్నప్పుడు విన్న ఇతని మాట వినపడుతుంది. ఏంటి ఆయన మాటలా అనిపించిందని 2 అడుగులు వెనక్కేసి చూశాను. తీరా చూస్తే అదేరా వందనాలురా అని చెప్పి గోల్డ్ వాచి పెట్టుకున్నాడు, గోరింటాకు పెట్టుకున్నాడు, మాట్లాడుతూ ఉండి అసలు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అసలు మనిషిని చూసి నేను స్టన్ అయిపోయానండి. ఉబ్బిపోయి ఉన్న మనిషి ఎలా మారాడో నాకైతే తెలియదు. రాజుగారు అమ్మాయి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం జరిగిందంటే, ఈ అమ్మాయి నువ్వంట చెయ్యేస్తే బ్రతుకుతున్నారంటగా మనుషులు. దేవుని స్తోత్రం చెప్దా. ఏంటంటండి, కోరుకొండ సూరిబాబు అడిగాడండి, నువ్వు చెయ్యేస్తే చాలంట బ్రతుకుతున్నారంట మనుషులు, చచ్చిపోయిన అందరం లేపేస్తున్నావు అంట ఏంటి ఏమండి. ఇంకొకళ్ళు మరి పిల్లలు లేరండి, మరి మన ఎవరు అప్పులు గారని, అప్పుడు నువ్వంట ప్రార్థన చేస్తేనంట మనుషులు బ్రతుకుతారంట. మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తావా, సీత తన పేరు, ఏమండి ప్రార్థన చేస్తావా అంటే, నేను చేస్తాను కానీ మంచి పలహారం తీసుకెళ్ళి చర్చిలో పెట్టండి,
దేవునికి మరి నమ్మినట్టు ఉండాలి కదా అనేసి ప్రార్థన చేసామండి. అదే నెలలో కన్సీవ్ అయిందంట. 8 సంవత్సరాలు అప్పటికి. దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఏ మాట పలికితే ఆ మాట ఏమైపోద్ది? జరిగిపోతా ఉంటాయి. ఎండిపోయిన ఎముకలారా ఈ మాట వినండి అని నువ్వు ప్రవచిస్తే చాలు. మా అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెం హాస్పిటల్ అనుగారాళ్ళు రోజు ఇడ్లీ పంపిస్తా ఉంటే కిరణ్ గారు చక్కటి చట్నీతో తెచ్చేవారండి. తినేయడు, మధ్యాహ్నం భోజనం చేయడు, రోజంతా అందరికి ప్రార్థన చేసి రావడం. భలే ఉండేది ఆ లైఫ్. నా లైఫ్ అంతా ఇలాగెళ్ళిపోతే బాగుండు అనుకున్నానండి. ఏవండీ అలా ఉండేదనమాట. రోజు తీసుకొచ్చేస్తే తినేయడు, తుడిచేయడు, ఏవండీ స్నానం చేయడం, మళ్ళీ ప్రార్థన చేయడం. అలాంటి పరిస్థితులు ఒకతనొచ్చాడు. ఒకతనొస్తే మేము 3 పూట్ల పాటలు పాడి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ప్రార్థన చేస్తా ఉంటే మరి అదేంటి హాస్పిటల్‌లో పాటలు పాడుకుంటున్నారేంటి అనుకునేవాళ్ళు. అక్కడ సూపరింటెండెంట్ గారని ఎవరెవరో ఉండేవాళ్ళు. ఈళ్ళు అసలు మనుషులకు కూడా భయపడట్లేదండి. ఏ మూల చూసినా పాటలు పాడుకుంటానే ఉంటారు వీళ్ళిద్దరు అనుకునేవాళ్ళు. అయితే అప్పుడు ఒకతనొచ్చారు. మా అమ్మకి ఈ ఈ బెడ్‌కి ఆపోజిట్‌లో. ఆ అమ్మాయి తల ఏదో మరి పగిలింది, కుట్లేశారు. అక్కడికొచ్చి కూర్చున్నాడు. నేను ఆటోమేటిక్‌గా మాట్లాడుతా ఉంటే అసలు స్టన్ అయిపోయి చూస్తున్నాడు. నా మనసులో ఉన్న ప్రతి మాటకి కూడా నీ నోట్లోంచి ఆన్సర్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏంటంటండి? నేను నేను అనుకున్న మాటలన్నిటికి కూడా నీ నోట్లోంచి ఆన్సర్ రావడం ఎంత అద్భుతం. అదేంటి ఇవాళ పొద్దుటే చనిపోదాం అనుకున్నాను నేను. అన్నీ కూడా నా మనసులో ప్రతి మాటకి కూడా ప్రతి దానికి జవాబొచ్చేసింది. అంతే అలా విన్నాడు. విన్న తర్వాత మరి ఒకసారి చిన్న ప్రార్థన చేస్తారన్నాడు. ప్రార్థన చేశాక అంటాడు, "మళ్ళీ మీకు నేను ప్రార్థన చేయొచ్చా? మీ అమ్మగారికి ప్రార్థన చేయొచ్చా? హాస్పిటల్‌లో ఉన్నోళ్ళందరూ" అంటే నేను చెయ్యి పెడితే నాకు ఆ పవరొచ్చేసిందండి. నాకు ఆ పవరొచ్చేసింది. మీ మీద చెయ్యాలనిపిస్తుంది. ఎవ్వరి మీదైనా చెయ్యి వేసి ప్రార్థన చేయాలనిపిస్తుందండి అన్నాడు. చెయ్యండి. చేస్తే తగ్గిపోతాయి అందరికీ కూడా. ఆళ్ళ మేడమ్ గారు ఉన్నారంటండి. ఆవిడ 6 సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నారంటండి. ఈ చెయ్యిని తీసుకెళ్ళి ఆవిడ మీద పెడితేనే గాని లాభం లేదనుకున్నాడంట. నిజంగా ఫోన్ చేసి చెప్పాడండి. ఈ రాజ్ కుమార్‌లా ఉండేవాడు ఆ అబ్బాయి. ఏవండీ ఎళ్లి మేడమ్ గారు అసలు మీరు భయపడకండి. ఒక వింత నేనొక ప్రార్థన చేస్తా. ఇలా చెయ్యి పెడితే చాలు మీరు లెగిస్తారంతే. దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్ముడు ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏంటి అన్నిటికి బాధ. ఎవరు చేస్తారు? ఏం చేస్తారు? ఏం బ్రతుకు? ఏం లోకం? ఏవండీ? పరిశుద్ధాత్ముడు ఉంటే ఏంటి? ఆ మాట ఎప్పుడైతే చెప్పానో అతను ఆ మేడం గారికి చెయ్యేసి ప్రార్థన చేశాడంటండి. వెంటనే లేసి అన్నం తిందంటండి ఆవిడ. అసలు ఫోన్ చేసి చెప్పాడు. ఏమి అద్భుతాలండి ఇవి. దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్ముడు ఉంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముని మరి ఇష్టపడకుండా దేవుని మహిమపరచలేమండి. మనం మాట్లాడే మాటలంట వంకర టింకరగా ఉంటాయంట. అంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళామనుకోండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళిపోయి అయ్యగారు అని మాట్లాడడం కుదరదండి. ఒక లెటర్ రాసి పట్టుకురండి అయ్యగారికి. నువ్వేం చేయాలి? ఆ లెటర్ ఎవరు రాయాలి? నువ్వు రాస్తే కుదరదు. బాగా అనుభవం అయినోడు, నీ స్టోరీ అంతా విన్నవాడు, దాన్ని క్లుప్తంగా చక్కగా నీట్‌గా వ్రాసి ఏవండీ ఎలా రాయాలండి? అశ్వారావుపేట మండల ఇన్స్పెక్టర్ గారికి ఏవండీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ హస్తమానం నమస్కరించినట్టే ఉండాలి లెటర్ చదివినప్పుడల్లా. ఏవండీ మీకు అనుభవం కాదు. నేను లెటర్లు బోలెడంత మందికి రాశాను. ఎప్పుడు నేను లెటర్లు రాస్తాను. ఏంటి ఇంత బాగా రాస్తున్నారు ఎవరని ఎవరంటండి. ఆళ్ళు ఒక్క లెటర్ చదివారంటే దెబ్బతో సంతకం పెట్టి ఇవ్వడమే ఆళ్ళు. ఏవండీ ఎన్నిసార్లు సాగిల పడతారు కదా! అవునా కదా! అలా పరిశుద్ధాత్ముడు ఏంటి అంటే మనం చెప్పే మాటలు ఎలా మాట్లాడతాం. ఒరేయ్ రోగం ఉందిరా, కడుపు నొప్పి వస్తుందిరా అంటే, తండ్రి మీకు వందనాలు యేసు నామములో ఈ కడుపు నొప్పి పోనుగాక ఆమేన్. ఏంటంటండి సరిగ్గా చెప్పరా? ఏవండీ సరిగ్గా ఏమంటారండి? కడుపు నొప్పి మొన్నటి నుంచి వస్తుంది పోవాలి. ఏవండీ మన భాష ఇలా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడి భాష ఎలా ఉంటుందండి? తండ్రి మీకు వందనాలు. ఈ మనిషి మీరంటే సరిగ్గా తెలియదు. పొరపాటు చేశాడు. తప్పు చేశాడు. ఈ మధ్య కొంచెం కడుపు నొప్పి వస్తుంది. మీరు క్షమించాలి. ఇది మాత్రం మీరేనంట చెయ్యాలంట. హాస్పిటల్‌కి వెళ్ళటానికి డబ్బులు లేవు. హాస్పిటల్‌కి వెళ్ళినా తగ్గదని అనుకుంటున్నాడు.
మీ మీదే ఆధారపడతా ఉన్నాడు. మీరంట ఏంటంట, మీ రక్తం కార్చి విడిపించారంట కదా. ఇవన్నీ చక్కగా నీట్గా రాయించి ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏమండి, యేసుప్రభు వారి నామం అని ముద్ర పడితే తండ్రి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏమండి ఏమండి అవునా కదా. యేసుప్రభు వారి నామంలో ఆ ముద్ర పడితే ఎక్కడికి వెళ్తుంది? తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఈ చేయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు చేయించాడు. ముద్ర వేసింది ఎవరు? యేసుప్రభు వారు. అది ఎక్కడికి వెళ్ళింది? తండ్రి దగ్గరికి వెళ్ళింది. అబ్బా, నేను ప్రార్థన చేయగానే భలే నొప్పి తగ్గిపోయిందండి. బాగా చేస్తారండి మీరు ప్రార్థన. ఏమండి, బాగా చేస్తాం కాదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వెలా ప్రార్థన చేయాలో, ఎలా తగ్గించుకోవాలో. కొంతమంది ఏంటండి, మనమే ప్రవచించవలసిన కాడ ప్రవచించడం, మాట్లాడవలసిన కాడ మాట్లాడడం. అర్థమవుతుందండి. దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది ప్రవచిస్తారు. ఏంటి, యేసు నామములో ఈ కార్యం చేయండి, మీరు చేయండి. ఏంటంటండి, ఏమండి, ఇప్పుడు ఎముకల్లారా బ్రతకండి అంటే బాగానే ఉంటుంది. యేసు నామములో ఈ రోగాన్ని ఏం చేయండి, తోలేయండి, ఇంకంతే. ఏంటి, దేవునికి ఆజ్ఞాపించడం. ఒరే ఆంజనేయులు ఇలారా, ఒరే శివుడే ఇలారా. ఎవడంటాడు? మన మంచి రాజారావు గారు. ఏమండి, ఇంట్లో పేర్లు ఎత్తితే మీకు ఫీలింగ్ అవుతుంది, నాకేమవుతుంది. మీరు ఇంతకుముందు పౌలు గారు అంటాడు, మూగ విగ్రహాలను మీరు కొలిచారు కదా అంటాడు. నేను చాలామందితో మాట్లాడతా, ఇలా చూస్తే చెప్పేస్తా. శివభక్తుడు మామూలు వ్యక్తితో చెప్తాను. ఒకసారి అర్థమైపోద్దండి నాకు. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళని చూస్తే చెప్పేయగలం. మీ శివుడిని ఒకసారి అడగండి, పలానా కుమారి అడుగుతుందని చెప్పండి. ఏమండి, అర్థమవుతుందండి. శివుని రమ్మంటే వస్తాడు, ఆంజనేయుని రమ్మంటే వస్తాడు. యేసు ప్రభు వారికి అలా చెప్తావు నువ్వు మాట? ఏమండి, యేసు ప్రభు వారి దగ్గర ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? దీన మనసుతో రావాలి. దేవుని సన్నిధికి రాగానే, ప్రభువా మీకు వందనాలు, నన్ను క్షమించండి అయినా, నాకు ఆరోగ్యం దయచేయండి అయినా, నేను పాపిని అయినా, మీ ఎదుట అసలు ప్రార్థన చేయడానికి కూడా నేను సరిపోను అయినా, మీ ఎదుట కాదండి, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి ప్రార్థన వస్తుంది, పరిశుద్ధాత్ముడు చేయించే ప్రార్థన. వాళ్ళు అంగీకరింపబడతారు. ప్రార్థన నేర్చిన వాళ్ళ ప్రార్థన. ఏమండి, పరిసయ్యుడి ప్రార్థన ఎలా ఉందంట? దేవా మీకు వందనాలు. ఏంటంటే వందనాలు, ఏంటి వందనాలు. నాకు ఏమండి, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను. ఏమండి, దశమ భాగం కూడా తీస్తా. చెప్పడంలో స్టైల్ అనమాట అండి వాళ్ళకి. ఏమండి, దశమ భాగం కూడా తీస్తాను. నేను చాలా భక్తిగా ఉన్నాను. మిమ్మల్ని తెలుసుకున్నాను కదా. ఇదిగో ఈ పక్కన వెళ్ళి ప్రార్థన చేస్తారు అబ్బాయి, వాళ్ళలాగా ఉంచనందుకు మీకు వందనాలు. ఈ వందనాలు ఎలాగండి? వందనాలు. ఏమండి, వందనాలు అన్నది వేరు, ఏంటంటే అన్నట్టు ఈ టైప్లో చేస్తే యేసుప్రభువారు ఏమని చెప్పారండి? ఏమని చెప్పారు? అతడి కంటే ఇతడు సుంకరి ప్రార్థన. ఏమన్నాడంటండి? ఈ ప్రార్థన ముగించక ముందే వాడు అంత దూరం నుంచి వస్తా, ప్రభా ఆకాశము తట్టు కనులు ఎత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదయ్యా అన్నాడు అంటండి. ఒక మాటతో తన పాపాలన్నీ కొట్టివేయబడి. పరిశుద్ధాత్ముడు చేయించే ప్రార్థన నీకు కావాలి. పై ప్రార్థనలు వేస్ట్. అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు ఎండిపోయిన ఎముకలు లాంటి వాడివి, కంపుతో ఉంటావు, ఏ చూసిన దరిద్రతే. దేవుడు వస్తే ఎలా ఉంటుందండి? గాడిదకి కూడా విలువ వచ్చేస్తాయి కదా. పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు వెళ్ళిన చోట జ్వరాలు తగ్గిపోతాయి, నువ్వు వెళ్ళిన చోట కార్యాలు జరుగుతాయి, నువ్వు వెళ్ళిన చోట వాళ్ళకి ఎంతో సంతోషం. అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముడు దేవుడండి. పరలోకంలో ఉన్న దేవుడే పరిశుద్ధాత్మ రూపంగా మనలో ఉంటున్నారు. ఆయన ద్వారా, ఆయన నీలో ఉండి నీ ద్వారా ఆయన యొక్క నామాన్ని ప్రకటించడానికి ఏం చేస్తున్నారు? నీకు ఆత్మ వరాలు, ఫలాలు ఇస్తారు. ఏమండి, ఆత్మ వరాలను ఇస్తాడు ఆయన. ఆ వరాలను ఇచ్చినప్పుడు నీ వినియోగించుకొని ఫలాలు కాయాలంటండి. ఆత్మ వరాలు ఏంటి? ప్రవచించడం. ఏమండి, ఒకసారి 1 కొరింథీ 12వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయము
2 కొరింథీ ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ ఓకే. మొదటి నుంచి చదువుదాము. హ్మ్. 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 ఆత్మ సంబంధమైనటువంటి వరాలు. ఈ పరిశుద్ధాత్మకి వరాలు ఉంటాయంట. ఏమండి? దేవుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకు వరం ఉంటదనమాట అండి. అయ్యా! నాకు వరం ఇవ్వండి నాయనా, వరం ఇవ్వండి నాయనా అని ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట ఆయన? రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించా అంటాడు. ఎవరో తేజ ఏంటండి పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే మామూలు వాళ్ళకి తెలియదండి. నేను రాత్రింబగళ్ళు కష్టపడ్డానండి. ఆయన పొందుకోవడం ఎంత కష్టమోనండి అని చెప్పాడు యూట్యూబ్లో. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అందరూ ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? తండ్రి నాకు కావాలి. కొంచెం మెంటలు వచ్చేద్దామని తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. తెల్లవారుజామున లేచి ఏడవడం, మధ్యరాత్రిలో ఏడవడం, సాయంత్రం ఏడవడం. ఏమని మా స్తూతక్క కూడా ఏమందంటే మైండ్ ఏదో మారిపోయిందే బాబు అంది. ఏమండి? పరిశుద్ధాత్ముడిని కావాలంటే ఆయన వస్తారా రారా? వస్తే చాలా సంతోషం. ప్రార్థనా పరులుగా మారుతారు. వాళ్ళ అమ్మకి నీరసంగా ఉంటే చిటికమని ప్రార్థన చేస్తాడు. ఎవరికి నీరసంగా ఉన్నా వెంటనే ప్రార్థన చేస్తాడు. బైబిల్ చదవడం వచ్చేసింది అసలు అక్షరాలు రానోడికి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అంతేనా కాదా తేజ? అంతేనా? నేను చెప్పిన కరెక్టేనా? అక్షరాలు ఏమి రాయడం రాదని నేను వెళ్ళినప్పుడు నేనే లెటర్ రాసా. కుమారక్తో ఈ లెటర్ రాయిస్తున్నాను ప్రభా, నేను పెద్ద ఎదిగిన తర్వాత ఈ లెటర్ చూస్తాను, మీరు నాకు జ్ఞానం ఇచ్చారని. అది జిరాక్స్ కూడా తీసి పెట్టుకున్నారు మళ్ళీ. ఏమండి? తర్వాత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా మరి చదవండి ఒకసారి. ఏంటంటండి? ఏం ఆరాధించడానికంట? దేవుణ్ణి ఆరాధించడానికండి. మోగ విగ్రహాలే కాదు, మోగ విగ్రహములను ఆరాధించడానికి మీరు ఎటు పడితే అటు పోయారు. పౌలు గారు చెప్తున్నమాట. ఇక్కడ చూడండి, ఎవరైనా దేవుని ఆత్మతో మీతో మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు ఎవరంటండి? ఆయన పరిశుద్ధుడని చెప్పాలి. ఆయన దేవుని కుమారుడు అని చెప్పాలి. ఆయన మళ్ళా తిరిగి రానై ఉన్నటువంటి పెండ్లి కుమారుడు, దైవ కుమారుడు అని నీతో చెప్పాలి. అంతేకాని యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేటువంటి ప్రతి వాడు కూడా మరి యేసు ప్రభుని ఎరగనటువంటి వాళ్ళే. శాపగ్రస్తులు అంటండి వాళ్ళు. మీ అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఏమండి? యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకునే ప్రతి ఒక్కళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉంటాడంట. ఎవరన్నా ఒప్పుకోలేదు అంటే పరిశుద్ధాత్మని ఒప్పుకోరు, కుమారుడిని ఒప్పుకోరు. వాళ్ళు యెహోవా సాక్షులు అంటారు. యెహోవాని ఒక్కడిని మాత్రమే ఒప్పుకుంటారు. వీళ్ళందరూ ప్రవక్తలు. ఏమండి? ఇలా అంటారు. వాళ్ళు కాదండి. మన మరి దేవుడు ఏది చెప్తే అది నమ్మాలి మనం. ఏమండి? కృపావరములు అంటే ఏంటండి? అంటే పరిశుద్ధాత్మ వరాలు అనుకోవచ్చు. కృపావరాలన్నా పరిశుద్ధాత్మ వరాలన్నా ఒకటే. ఏంటంటే కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. నేను ఒకవేళ కొన్ని పనులు చేయగలుగుతాను, కొన్ని పనులు నేను చేయలేను. సాగర్ కొన్ని పనులు చేయగలుగుతాడు, కొన్ని చేయలేడు. అనుగారు కొన్ని పనులు చేయగలుగుతారు. ఏమండి? కృపావరాలు అంటే ఏంటి? ఒకళ్ళు పాటలు పాడగలరు, ప్రవచించగలరు, వాక్యం చెప్పగలరు, ఒకళ్ళు మరి పలహారాలు తేయగలరు, ఒకళ్ళు భోజనాలు పెట్టగలరు, ఒకళ్ళు ఓడవగలరు, ఒకళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే కృపావరాలు అనమాట అండి. పరిచర్యలన్నీ నానా విధాలుగా ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రమే వాటన్నిటిని నడిపిస్తున్నారు. అర్థమవుతుందండి? వీళ్ళందరూ కలిసి చేసే పనులే పరిశుద్ధాత్మని గుర్తు చేస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి అన్నీ ఇది రకాల పనులన్నీ కూడా. ఇప్పుడు పేతురు గారు ఉన్నారు, నీళ్ళు తేవడానికి వెళ్ళొచ్చారు. ఆయనలో ఉండి పరిశుద్ధాత్ముడు ఏం చేశారు? నీళ్ళు తీసుకొచ్చారు. ఏమండి? 2 సార్లు ఎండలో వెళ్ళారంట. ఎందుకోసం వెళ్ళారు ఆయన? దేవుని పని కోసం. మీరు పలహారాలు తీసుకొచ్చారు. ఏమండి? అంత దూరం నుంచి కష్టపడి మరి మణి మావయ్య కలిసి ఎన్ని తెచ్చారు? పెద్ద సంచుడు తెచ్చారు పలహారాలు. ఏమండి? ఇవన్నీ ఎందుకు తెస్తారు? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే. అవునండి? అంతేనా కాదా? ఇవన్నీ చేయించింది వీళ్ళతో, పేతురు గారితో, అనుగారితో, లేకపోతే మావయ్యలతో, లేకపోతే ఈసరుతో, లేకపోతే
హెప్సీతో వీళ్ళందరితో మీ అందరితో చేయించింది ఎవరు ఈ పనులన్నీ? అర్థమవుతుందండి మీకు నేను చెప్పేది? మీరు ఏదైనా చిన్న పని చేశారు అంటే పరిశుద్ధాత్ముడు చేయిస్తేనే. అది ఏంటంటండి కృపావరం అంటారు, ఆత్మ వరాలు అంటారు అట్లని. ఈ వరం అనేటువంటిది లేని వాళ్ళు ఏం చేస్తారంటే చేతులు కట్టుకొని కూర్చుంటారు. ఏమండి? ఏ పని చేయరు ఇంకాళ్ళు. బైబిల్ చదవలేరు. బైబిల్ మీరు చదవండి, పాట పాడండి, మీరు పాడండి. అమ్మ కొంచెం ఈ ప్లేట్ ఇటు తీసుకురా. ప్లేట్ అంటే ఏమండి? అంటే ఏంటి? ఎండిపోయిన ఎముకలు ఏమైనా చేయగలవా? దాంతో సమానం అనబట్టండి. అర్థమవుతుందండి? ఈ కృపావారాలు కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ కలిగిన వారు రకరకాల పనులు చేస్తాడంట. నాకు వరాలు ఇవ్వండి ప్రభు అంటే ఓడవండి. ఏమండి? నీకే పని వస్తే ఆ పని చెయ్యి దేవుని దగ్గర. మీ ఇంట్లో మాత్రమే కాదు, దేవుని కోసం కూడా ఏం చేయాలి మీరు? అదే పరిశుద్ధాత్మ వరం అనమాట అండి. ఫలాలంటే ఏంటి? ఏమండి? ఫలాలంటే ప్రేమ, సంతోషము, సమాధానం, మన గుణాలు. గుణాలంటే ఏంటి? మంచి పళ్ళు అనమాట అండి. అవన్నీ కూడా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఏమండి? ఇవన్నీ కూడా ఏంటి? ఫలాలు. ఈ వరాలంటే ఏంటి? అబ్బా భలే తబలా కొడుతున్నాడే, మంచి వరం ఇచ్చాడు దేవుడు. ఏమండి? భలే ఊడ్చేస్తున్నారు, మంచి వరం. తోమేస్తున్నారు, మంచి వరం. అర్థమవుతుందండి? ఈ వరాలు కానీ, ఈ గుణగణాలు అనేటువంటి ఫలాలు కానీ మనలో లేకపోతే గనక పరిశుద్ధాత్ముడు మనలో లేనట్టే. అర్థమవుతుందండి? వాళ్ళు పాటలు పాడలేరు, ప్రార్థనలు చేయలేరు, వాళ్ళు ఎదటి వాళ్ళకి కూడా సువార్త ప్రకటించలేరు. అర్థమవుతుందండి? సువార్త ప్రకటించాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తే. జ్వరం వచ్చిందంటే ఏమండి, నాకు ఆ పేర్లు సరిగా తెలియదు, పలానా హాస్పిటల్కి వెళ్ళండి బాగుంటుంది. ఏంటంటే ఏమండి, పలానా హాస్పిటల్కి వచ్చేసాను, అన్ని సైతాన్ పేర్లే ఉంటాయి కదా హాస్పిటల్ పేర్లన్నీ. ఏమండి? ఆ హాస్పిటల్ అలా చెప్పరండి. ప్రార్థన చేద్దాం అంటారు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చిన్న ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందండి నేను చెప్పేది? పరిశుద్ధాత్ముడు ఉంటే గనక మీరు దేవుని పనులన్నీ చేయగలుగుతారు, సహించుకుంటారు, ఓర్చుకుంటారు, తాళుకుంటారు. అన్నిటినీ ఇంకా సర్వోత్తమమైన మార్గమును మీకు తెలియచేస్తాను అంటాడు. అవన్నీ చెప్పిన తర్వాత ప్రవచించడం. ఏమండి? ప్రవచించడం అనేటువంటిది చాలా అవశ్యం. ప్రవచనాలు చెప్పడం అనేటువంటిది మనకి మంచిది. దర్శనాలు, కళలు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కాలంలో జరిగేటువంటివి. మనం దర్శనాలు కావాలి, మనకి కళలు కావాలి, ఏమండి? ప్రవచించడాలు కావాలి, ఆత్మ వరాలు కావాలి, ఫలాలు కావాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ ఎవరి లక్షణాలు? పరిశుద్ధాత్ముడు ఉంటే, సజీవంగా ఉంటే, దేవునిలో ఉంటే ఇవన్నీ లక్షణాలు అనమాట అండి. మీరు ఎవరి దగ్గరికైనా వెళితే ఏమనిపిస్తుంది అంటే, ఏమండి మీరు చేసేస్తానంటారు. టీ పెట్టడం వచ్చండి మీకు? ఏమండి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? మనీ అయితే పెట్టేసి ఇస్తాను అంటుంది. ఏమండి రానోళ్ళు ఏమంటారు? టీయా? ఏమండి టీ పెట్టాలా? ఎవరైనా పెడితే బాగుండు అంటారు కదా. జ్వరం వచ్చిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఉన్నారనుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. సమస్యతో ఉన్నారనుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకని? మన విశ్వాసం ద్వారా కార్యాలు జరిగిపోతాయి. దేవుని స్తోత్రం చెప్దాం. అవునా కాదండి? మన ఇప్పుడు సతీష్ అని ఏమండి చనిపోవాలనిపిస్తుంది అనుకుంటా నాన్న సొదలు పెట్టేశాడు నన్ను. అయితే ఇంక నేను ఫోన్లు చేసి చేసి రమ్మంటే ఆఖరికి వచ్చాడండి. ఏమండి అది నిజంగా తను అస్సలు చదవలేదండి, కానీ మంచి ర్యాంక్ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళ అమ్మ 3 లక్షలు కట్టి చదివిచ్చిందంటండి. అసలు చదవడు. ఇక్కడికి కూర్చొని మస్తమాన ప్రార్థన చేయండి అక్క, వాక్యం చెప్పండి అక్క అంటూ ఉంటాడు. ఏమండి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు? మరి కార్యం చేశాడు ఆయన. ఎవ్వరికైనా ఏదైనా నీ నోటి మాట ఒక ప్రవచనంగా, ఎండిపోయిన ఎముకలారా బ్రతకండే అంటే ఎలా జరుగుతుందో, ఇప్పుడేంటి వాళ్ళ సమస్యల కోసం నువ్వు ఎత్తి చెప్పి, ఇప్పుడు అనుగారు ఉన్నారండి, మరి సుచిత్ర విషయంలో ఏమన్నారు? మీ అమ్మాయి బ్రతుకుద్దండి అన్నారు. ఏమైపోయింది? బ్రతికిపోయింది. వాడికి కావాల్సిన అనుగారు పలికినటువంటి మాట నెరవేర్చడం కోసం ఏ హాస్పిటల్లో, ఏ నర్సులో, ఏ డాక్టర్సో, ఏ మందులో అన్ని లైన్కి వచ్చేసినాయి. మొత్తం జరిగిపోయింది అంతే. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేయగలుగుతారు, పాటలు పాడగలుగుతారు, పరిచర్యలు చేయగలుగుతారు, దేవునికి ఇష్టంగా ఉండగలుగుతారు.
దేవునికి ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి మనం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయన లేకుండా ఉంటే మాత్రం మనకి మరి ప్రయోజనం లేదు. మనం దేవుని రాజ్యం వెళ్ళలేము. తీర్పులోకి వస్తే గనక మనం ఏమైపోతాం? తీర్పులోకి రాకూడదు. ఇక్కడే క్షమించబడి మంచంలో ఉండైనా సరే క్షమించబడి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి తప్ప, ఏమండి, దేవుని దగ్గరికి గన పాపంతో వెళితే ఆ పాపానికి క్షమాపణ లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకే అంటాడు ఆయన, ఏంటి అంటే, ప్రవక్తని ఇర్మియా గారిని కుమ్మరి దగ్గరికి వెళ్ళమంటారు. ఆ కుమారి పాత్ర చేస్తూ ఉంటే అతని చేతిలో ఆ యొక్క పాత్ర విడిపోతే గనక తను ఏం చేస్తాడు? మళ్ళీ దాన్ని ముద్ద పిసికేసి మళ్ళీ చేస్తాడు. ఈ మట్టి అనేటువంటిది ఏంటి అంటే, ఈ శరీరం అనేటువంటిది పచ్చి మట్టితో సమానం. ఇది ఏంటంటండి, ఈ పచ్చి మట్టి ఎప్పుడైతే విడిపోయిందో మరలా వెంటనే ప్రార్థన చేయడానికి అవకాశం దొరికితే పర్వాలా. అది కూడా కుమ్మరి చేతిలో ఉంటే, కుమ్మరి చేతిలోంచి బయటకు వచ్చిన తర్వాత అది కాల్చేసిన కొండ అయ్యుండి ఈ అపరాధం చేసి పగిలిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ కుమ్మరి ఏం చేయలేడు, బాగు చేయలేడు. అలాగే దేవుని చేతిలో ఉన్న మనము ఎప్పటికప్పుడు పచ్చి ముద్దల్లా ఉంటే కనుక వెంటనే రికవరీ అవ్వడానికి బాగుంటుంది. ఒప్పింప చేస్తాడు పరిశుద్ధాత్ముడు, అవకాశం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. అది కూడా వినియోగించుకోకుండా ఉంటే కనుక మనం ఏమవుతామండి? అలాగే చనిపోయి దేవుని రాజ్యం వెళ్ళిపోతే క్షమింపబడలే. ఒక పెద్ద పాస్టర్ గారు చాలా ఫేమస్ అయిపోయారు. ఏమండి, అంటే మీ హృదయంలో నాటబడాలని చెప్తున్నాను. ఎప్పటికప్పుడు మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. ఆయన పెద్ద పాస్టర్ అయిపోయారు. తన సర్వస్వం కూడా దేవుని కోసం ఖర్చు పెడుతున్నారు. మీటింగుల కోసమే మొత్తం ఖర్చు పెడుతున్నారు. అలాంటి ఆయన ఒక్క రూపాయి కూడా తన కోసం ఉంచుకోరు. అలాంటి ఆయన ఒక రోజున చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళటం జరిగింది. దేవుడు ఏమాత్రం కూడా స్పందించకుండా అతను చూసి మామూలుగా కూర్చున్నారు. ఇంకొక వ్యక్తి జస్ట్ అలా ఎంటర్ అవగానే, అంటే దేవుని సన్నిధికి అనేక మంది చనిపోతూ ఉంటారు కదా భూలోకంలో, అందరూ వెళ్తూ ఉంటే ఆయన్ని చూసి ఆ తర్వాత పరదేశకు వెళ్తారంట కదా. అలాంటి పరిస్థితిలో అతను రాగానే మరి యేసుప్రభువారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కౌగిలించుకోవడం చూశారంట. అదేంటి, నేను వస్తే అసలు ఏం పట్టించుకోలేదు అనుకున్నారు ఈయన. ఆ తర్వాత జీవగ్రంథాలు విప్పబడినాయి. జీవగ్రంథం కూడా విప్పబడింది. మరి అతని పేరు వెంటనే దొరికేసింది. పక్కకున్నారు. అతని పేరే దొరికితే నా పేరు ఎక్కడ పెద్దగా ఉంటుంది అనుకుంటున్నాడంట ఈయన. ఏమండి, ఈ భూలోకం అంత ఉంటుందంటండి జీవగ్రంథం. దేవదూతలు ఇలా వచ్చి తీసుకెళ్ళి అలా తెరిచి మళ్ళీ చూస్తే ఎక్కడ చూసిన గ్రంథం అంతా తిరిగేసిన ఉంటుంది, పెద్ద అక్షరాలతోనే ఉంటుంది. ఏంటి, పెద్ద భక్తుడు కదండి, పెద్ద భక్తుడు. అతని పేరు దొరకపోవడం ఏంటి? అసలు ఆధారపట్టి చూస్తున్నారా సరిగ్గా? అతని పేరు ఇది ఎక్కడా లేదంటండి. లేకపోయేసరికి వెంటనే ఎలా అంటే, ఇంకా దేవుని దూత వచ్చి ఇలా చెయ్యి స్మూత్గా వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు మనల్ని లెక్క ప్రకారం. కానీ ఏమండి, ఒక దొంగని పోలీసు పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నాడు అంటండి. ఆ పట్టుకోవడంలోనే తేడా తెలిసిపోయింది ఆయనకి. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నన్ను, దేనికి తీసుకెళ్తున్నాడు నన్ను? ఇంకేంటి, జీవగ్రంథంలో పేరు లేకపోతే నరకానికి అన్నాడంటండి దేవుని దూత. అదేంటి, నా పేరు జీవగ్రంథంలో ఉండకపోవడం ఏంటి? నేనేం తప్పు చేశాను? అక్కడ హిస్టరీ వ్రాయబడింది. అదేంటి అంటే, నువ్వు సేవలోకి వచ్చే కొత్తలో పలానా ఒక పక్కనున్న పాస్టర్ గారితో నీకు ఒక చిన్న గొడవ ఉంది కదా, ఆయన నువ్వు మాట్లాడుకునేవాళ్ళు కాదు కదా. దేవుడు చాలాసార్లు ఒప్పిద్దామని చూశారు, సమాధానం పడతారని చూశారు, నువ్వు పట్టించుకోలే. ఆ పేజీ ఏమైపోయింది, తిరగబడిపోయింది. నువ్వు ఫేమస్ అయిపోయావు. ఆ పాపం నీకు ఎప్పుడు కనిపించలా. ఆ పాస్టర్ గారు కూడా నీకు కనిపించలే. అసలు అతని పేరు చెప్తే చిన్న పాస్టర్లే, మేము వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళమే, చిన్న పాస్టర్. ఏమండి, ఆ టైంలో సమానంగా ఉన్నారు. తర్వాత ఇతను ఏమైపోయాడు, పెద్దోడు అయిపోయాడు. ఇంకా అందుకోసం అతను కనపడలేదు, అతని దగ్గరికి వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు, అతనితో సమాధానం లేదు అనేటువంటి పరిస్థితి, ఆ జ్ఞాపకమే లేదు. అలాంటి పరిస్థితిలో వెంటనే ఆ చిన్న అసమాధానంకి నేను నరకానికి వెళ్ళిపోవాలా? అవును, తన సహోదరుని ద్వేషించేవాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏంటంటండి, అదేంటి, అయ్య బాబోయ్, నేను జీవితం అంతా దేవుని కోసం అర్పించుకున్నాను, ఈ ఒక్క పొరపాటుకి నేను నరకానికి వెళ్ళిపోవాలా? నాకు ఒక్క అవకాశం ఇస్తే
నేను అతని కాళ్ళు పట్టుకుంటాను అంటా ఉన్నాడు అంటాడు. మెలకు వచ్చిందంట. దేవుని స్తోత్రం చెప్దాం. అయ్యా బాబోయ్, ఇది నిజమైతే ఇంకా నా జీవితమే అయిపోను అని చెప్పి లేచి తలస్నానం చేసి ఫాస్ట్గా బయలుదేరి ఎప్పుడు వెళ్ళనోడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడంటండి. అయ్యారు మీరేంటి కాళ్ళ మీద పడుతున్నారు? అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో అనుకున్నాం, మనకు తెలియదు. నన్ను క్షమించు, ఒకవేళగా నీకేమైనా కోపం ఉంటే నన్ను క్షమించు. దేవుని స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్ముడు ఒప్పించినప్పుడు ఒప్పుకోకపోతే, ఆ పాపం మరుగున పడితే నువ్వెంత ఫేమస్ అయిపోయినా సరే కొన్నాళ్ళ తర్వాత ఏమైపోద్ది అది? అందుకే అంటాడు, నువ్వు త్రోవలో ఉండగానే వెళ్ళి సమాధానపడు. ఏమండి నువ్వు ఏమండి బంట్రౌ చేతికి వెళ్ళి కడపటి కాసు చెల్లించే వరకు కూడా వెలుపలికి రావు కదా. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఏ రోజు పాపం ఆ రోజు ఒప్పిస్తాడు. భక్తి సింగర్ అందుకే, ప్రభా ఈరోజు నేను మిమ్మల్ని సంతోషపెట్టానా, ఏమన్నా పొరపాటు జరిగిందా అని అడిగేవారు అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి మనం కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ప్రతిరోజు అడగాలి. అడుగుతామా ఎప్పుడన్నా? అడగం కదా. ఈరోజు పెంతెకొస్తు పండుగ బాగానే జరిగిందండి, అంతే సంగతులు. అది గుర్తు లేకుండా పోతే మనకి మంచిది కాదు. మనం ఏం చేయాలి? అందుకే వాక్యాన్ని ధ్యానించాలంటారు. మీరు వెళ్ళేటప్పుడు జస్ట్ 2 నిమిషాలు ఆలోచించుకుంటే, నాలో ఉన్న పొరపాట్లేంటి, నాలో ఉన్న తప్పులేంటి, నేను సువార్త ప్రకటించగలుగుతున్నానా, అసలు సువార్త ప్రకటించలేకపోవడానికి కారణం ఏంటి, ఆయన నాలో లేకపోవడానికి కారణం ఏంటి, ఆయన్ని రమ్మని ఆహ్వానించకపోతే ఆయన ఎవరు కూడా, ఇదిగో నేను తలుపున వద్ద నిల్చుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిచిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేస్తాను. ఇలా తలుపు కొడితే, తలుపు కొట్టడం అంటే ఏంటండి? ప్రార్థన చేయడం. ప్రభువా మాలోకి రండి, నేను పాపిని, నాయన నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా ఆయన నీలోకి వస్తే నీలో అన్నీ కూడా ఏం చేస్తాడు? క్లీన్ చేయడం ఆరంభిస్తాడు. ఒక్కొక్క మాట, ఇంతకుముందు నువ్వు బూతులు మాట్లాడేవాడివా, లేకపోతే రకరకాల పాపాలు ఉన్నాయి, అన్నీ ఏమైపోతే భలే మారిపోయాడండి. దేవుని స్తోత్రం చెప్తే ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు. ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే మరి మనం నడవలేమండి. ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే చల్లని జీవితంగా ఉంటుంది. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కూర్చోలేరు, పడుకోలేరు, ఏమండి ఎవరికి సువార్త ప్రకటించాలా? ఏమండి ఒక్కళ్ళగానే రక్షింపబడిన వాళ్ళు మీ తల్లిదండ్రులు రక్షింపబడకుండా ఉంటే వాళ్ళ నిమిత్తం నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ క్షణంలో, ఈ వారంలో వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ప్రభా ప్లీజ్ ప్రభా వాళ్ళని రక్షించవా. మా బంధువులు ఉన్నారు ప్రభా, మా దేశం ప్రభా, దేశాల కోసం వెళ్ళిపోతున్నారు కదా, మన కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేయలేకపోతే అసలు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్టేనా? ఏమండి అంతేనే కదా. కాబట్టి మనం ఎటువంటి వారినైనా రక్షించగలిగినటువంటి స్థితి పొందాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, అంత్య దినాల్లో మరి నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తా. యోవేలు గ్రంథంలో అంతా మొత్తం నాశనం అయిపోయిన పరిస్థితిలో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళకి సమృద్ధి ఇవ్వడమే కాదు, కానీ నా ఆత్మను మీ కుమారుల మీద, కుమార్తెల మీద, మీ దాసుల మీద, దాసురాండ్ర మీద కూడా కుమ్మరిస్తాను. మీ కన్యకులు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుడు వాగ్దానం ఉందండి, ప్రభువా నన్ను క్షమించవా, మీరు నాకు కావాలి. నిజమే, నా జీవితంలో ఏమండి పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు ఇలా ఇలా మాట్లాడితే చాలు అందరూ నమ్ముకుంటూ ఉంటారు. నువ్వు ఇలా వాక్యం చెప్తే చాలు నమ్ముకుంటూ ఉంటారు. నీ మాటలు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తాయి. వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. కాబట్టి దేవుడిని అడుగుదాం, ప్రభువా నాలోకి రండి నాయనా, నన్ను క్షమించండి అయినా, నన్ను ఆదరించండి అయినా, మీరుంటే నేను ఈ లోకంలో నేనుగా ఉన్నాను. మరి ఆత్మల రక్షణ అనేటువంటిది ఒక డైమండ్ సంపాదించిన దానికంటే ఎక్కువ అంటండి. ఏమండి నీ ఫ్రెండ్స్ అందరినీ రక్షించాలి, నువ్వు నీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని రక్షించాలి, నువ్వు నీ బంధువర్గాల్ని కూర్చొని ఏం కూర అవసరం అండి మనకి. ఎన్నాళ్ళు ఫోన్లో డబ్బులు అయిపోతున్నాయి కాబట్టి ఏమని వాళ్ళు గమని విను, సరిగ్గా విను అని మాట్లాడేవారు. ఇప్పుడు ఏంటండి తలనొప్పి వచ్చేదాకా, కళ్ళు బీకిపోయేదాకా, చెవులు మంట వచ్చేదాకా మాట్లాడమే కదా. టైం అంతా సైతాన్ని దొంగిలించేస్తుంది కదా. కాబట్టి అలా కాదు, కానీ మాట్లాడిన ప్రతి మాటలు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దేవుడు ఇలా చెవి పెడతాడంట. నా కోసమే మాట్లాడతారు వీళ్ళు మాట్లాడితే. ఏమండి అర్థమవుతుందండి? నీ మాటలు ఎవరిని కూర్చున్న మాటలు? ఆయన నామం అందు భయభక్తులు గల వారి నిమిత్తం, ఆయన నామాన్ని స్మరించుతూ ఉండి వారి నిమిత్తం ఒక గ్రంథం వ్రాయబడుతూ ఉందంటండి.
10 మాటలు మాట్లాడారు. ఇందులో 6 మాటలు నా కోసమే మాట్లాడారు. ఈ గంటలో పలానా వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. ఇంతసేపట్లో నా కోసమే మాట్లాడారు. ప్రతీదీ కూడా ఏమైపోతుంది, ప్రవీణ్ గారు చనిపోతే సీసీ కెమెరాలను బయటికి తీసినట్టు మనం వెళ్ళిన తర్వాత కూడా అన్నీ బయటికి తీయబడతాయి. ఎక్కడ ఏమి చేసావో ప్రతిదీ వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఒప్పించడానికి పరిశుద్ధాత్ముడు మరి అన్నీ ఒప్పిస్తారు. ఆయన వస్తే మనలోకి రమ్మని ఆహ్వానిద్దాం. ఆయన వస్తే నీ యొక్క ప్రార్థన బాగుంటుంది, నీ లెటర్ బాగుంటుంది, వెంటనే సమాధానం వచ్చేస్తూ ఉంటుంది దేవుని దగ్గర నుంచి. దేవుని స్తోత్రం చెప్దాం. నీ ప్రార్థనకి సమాధానం రావట్లేదంటే పరిశుద్ధాత్ముడు చేయించే ప్రార్థన కాదు. పరిశుద్ధాత్ముడు మనం కలిసి ప్రార్థన చేస్తే ఇమీడియట్లీగా సమాధానం వస్తుంది. కాబట్టి ఈ పండుగ మరి ఒకసారి అవకాశం అనమాట అండి. అంతేనా కదా? అవకాశం మీకు సంతోషమేనా? పండగ అండి, పండగ అన్నట్టుంటుందా ఏమండి? మీ అందరికీనండి రేషన్ కార్డులు పెట్టుకోని వాళ్ళకి, లేని వాళ్ళకి ఉచితంగా రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నారంటే అవకాశం అనుకుంటారా? పర్వాలేదులేండి అంటారా ఏమండి? మరి ఒకసారి అవకాశం ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకొని మనం మరి 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 ఎంత అయిందండి? 2 అవుతుంది కదా. మావయ్య గారు తర్వాత బాబీ కూడా చెప్తారు. ఇష్టమేనండి ఆయన కోసం కొంచెం వింటాం. మీకు ఒకవేళ కనుక మీకు అత్యవసరమైన పని ఉంటే మీరు ఏమనుకోవద్దు. చిన్న ప్రార్థన మోకరించి ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మీరు వచ్చారు ఏమండి, మీరు ఇబ్బంది పడవద్దు. కానీ ఒకవేళ అత్యవసరమైన పని ఉంటే మాత్రం ప్రార్థన చేసుకొని వెళ్ళండి. వాళ్ళిద్దరూ కూడా కొంచెం కొంచెం దేవుని పరిశుద్ధాత్మ కోసం మాట్లాడితే విద్దామా వద్దా? మరి వాళ్ళు కొంచెం క్లుప్తంగానే చెప్తే కొంచెం ప్రార్థన చేద్దాం జస్ట్ ఏమండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా లేడా అనేటువంటి సత్యాలు మరి ఇప్పుడు నేను చెప్పిన వాటిని బట్టి కొంతవరకు అర్థమైందా మీకు? అసలు ఉంటే ఎలా ఉంటాం? పిల్లల కోసం ప్రార్థన చేయడం, పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ఎలా ప్రార్థన చేయడం ఏంటి అని నేను ఏం చెప్పలేదు, మీకు వాక్యం ఏం చెప్పలే. ఆయన ఉన్నాడా లేదా మీకు అవగాహనకి కల్పించాను అంతే. కాబట్టి మరి మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోధించవాడను నేనే, గ్రహింపచేయువాడను కూడా నేనే అంటాడు. ఆయన గ్రహింపజేస్తే మీలో నిలబెడితే మీరు ఇక ఏం చేస్తారు? ఇప్పటి నుంచి దేవుని నమ్మకపోతే కష్టం అండి అని చెప్తాం, మొదలు పెడతారు. ఇదేంట్రా బాబు మొదలు పెట్టారా, క్రైస్తవులు అయ్యారో లేదో మొదలు పెట్టారా అంటారు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏమండి మరి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము ఏమండి మరి వద్దులండి అది మరి ఏంటంటే అది నేనే చెప్పేస్తాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు కూడా మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏంటండి మీరు శక్తి పొందెదరు, బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడ చూసిన దేవుణ్ణి నువ్వు సాక్షిగా నిలబడుతున్నావంటే అది పరిశుద్ధాత్మ ఆనవాలు. ఆయన ఉన్నాడు అని ఆనవాలు. ఏది పట్టించుకోకుండా బ్రతుకుతున్నావంటే అన్ని సమస్యలు అండి, ఏం చెప్తామండి, అన్ని కదిపితే చాలు ఏంటండి సమస్యలు బయటకు వచ్చినాయి అంటే ఇంకా పరిశుద్ధాత్మతో మనకి అనుబంధం లేనట్టే. చిన్న ప్రార్థన